ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం 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 ఎన్నడు నీ దయ వచ్చునను ఎదురెదురు చూతు గురునాథ ఎన్నడు నీ దయ వచ్చునను ఎదురెదురు చూతు గురునాథ కన్నడ సేయక మల్లనతో నను కరుణ జోడు గురునాథ కన్నడ సేయక మన్ననతో నను కరుణ జోడు గురునాథ ఎన్నడు నీ దయ సారహీన సంసార జలధివే సారినాడ గురునాథ సారహీన సంసార జలధి వేసారినాడ గురునాథ సారరహితమగు జీవితమునకొక దారి చూపు గురునాథ సారరహితమగు జీవితమునకొక దారి చూపు గురునాథ ఎన్నడు నీ దయ స్వామి దైవము నీవని నమ్మితి సత్యమయ్య గురునాథ స్వామి దైవము
నీవని నమ్మితి సత్యమయ్య గురునాథ. ఏమి చేసినను చేయుము నీవిక ఇష్టమయ్యా గురునాథ. ఏమి చేసినను చేయుము నీవిక ఇష్టమయ్యా గురునాథ. ఎన్నడు నీ దయ వచ్చుననుచు ఎదురెదురు చూతు గురునాథ. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. నత్వం విప్రాదికో వర్ణో నాశ్రమీ నాక్షగోచరః అసంగోసి నిరాకారో విశ్వసాక్షి సుఖీ భవ. అష్టావక్ర గీత మొదటి అధ్యాయం 5వ శ్లోకం. అష్టావక్రులు వారు ఏమో చెప్తున్నారు? ఆత్మజ్ఞానం ఎవరికి? జనక మహారాజుకి. ఇది ఎన్నోసార్లు చూసాం మనం, మళ్ళీ 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 అవే చూస్తున్నాం. ఏంటంటే దీనిని మననము అంటారు. మననం అంటే తెలిసిన విషయాలనే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండటం, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే జ్ఞానం గట్టిపడుతుంది, లోపలికి దిగుతుంది. ఊరిక పై పైన మాట వరుసగా ఏదో చెప్పాడన్నట్లు కాకుండా లోపలికి దిగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? మనకేదో ఒక లాభం కలగాలి. అటువంటి లాభం కోసం దీన్ని మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేస్తూ ఉండాలి. అది చివరి మాటలో వస్తుంది, సుఖీ భవ అంటాడు. ఆత్మజ్ఞానం అంటే తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడం. ఎవరికి వాళ్ళు నా స్వరూపం అనుకోదు. నా స్వరూపం నా స్వరూపం, లేదా నీ స్వరూపం నీ స్వరూపం, అందరి స్వరూపం. అదేంటో తెలుసుకుంటే సుఖీభవ, సుఖంగా ఉండంతే. ఏంటి లాభం అంటే అది సుఖంగా ఉండటం. ఎట్లా వస్తుంది లాభం? ఆ సుఖం ఆత్మజ్ఞానం వలన. ఆత్మజ్ఞానం మరి విన్నాం కదా, ఇంతకుముందు విన్నాం, తెలుసుకున్నామంటే కొంతమందికి ఉపయోగిస్తుంది కూడా. ఒకసారి 2 సార్లు విన్నా గట్టిగా మనసులో పడుతుంది, అది వెంటనే పనిచేయడం కూడా మొదలు పెడుతుంది. జనక మహారాజుకి అట్లా పనిచేసినట్టు చూపించారు. మొదటి అధ్యాయంలో 20 శ్లోకాలు, అందులో 2-3 శ్లోకాలు ఉపోద్ఘాతంలాగా ఉంటాయి. తక్కిన 17 శ్లోకాలు శుద్ధమైన ఆత్మజ్ఞానం. జనక మహారాజు తృప్తి పొందాడు, ఆ స్థితిలో నిలిచిపోయినాడు. ఏది ఇప్పుడు ఈయన చెప్పాడు, సుఖీభవ అన్నట్లు. ఆ విషయాన్ని ఆయనే మళ్ళీ తెలియజేశాడు. 2వ అధ్యాయంలో చెప్పాడు, నాకు మంచి స్థితి కలిగింది అని.
అట్లాగే జనక మహారాజు కథ అక్కడక్కడ వస్తూ ఉంటుంది. భాగవతంలో, భారతంలో, ఉపనిషత్తుల్లో అన్ని చోట్ల ఇదే ఇట్లాగే చెబుతారు. ఆయన ఏదో ప్రశ్నలు వేస్తారు, ఎవరో వస్తారు, వాళ్ళతో ప్రశ్నలు కాసేపు చర్చిస్తాడు, అర్థమైంది అంటాడు, అక్కడతో అయిపోయింది, కథ అయిపోతుంది. ఎక్కువ మందికి అంటే మనందరికీ అనుకోండి, ఎక్కువ మందికి దాదాపు 100కి 100 మందికి అట్లా ఒకసారి ఈ 17 శ్లోకాలు వినంగానే పూర్తి ప్రయోజనం కలగదు. అంటే కలగకుండా పోదు, కష్టకుస్తో కలుగుతుంది. ఎందుకు అంటే గట్టిపడలేదు. ఎందుకు గట్టిపడలేదు అంటే ఇంతకుముందు మనకున్నటువంటి భావములు గట్టిపడ్డాయి. ఇంతకుముందు మనకు పడి ఉన్న భావాలను తీసేసి కొత్త భావాలను పెట్టి ఆ కొత్త భావాలు గట్టిపడేటట్టు చేయటం కోసం ఈ గ్రంథకర్తలు ఇందులో 300 శ్లోకాలు రాశారు. ఎందుకు అన్నీ? ఇట్లా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఎందుకు అవన్నీ? ఆత్మజ్ఞానం అట్లా ఉంటుంది. ఎవరిని చూస్తే ఏమిటిది, ఎప్పుడు చూసినా అదేనా అన్నట్లుగా ఉంటుంది. పురాణాలు, కథలైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పురాణం, అదే పురాణంలో ఈరోజు ఈ కథ, రేపా కథ, ఎట్లపోతే కథలు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. వినేవాళ్ళకి కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పద్ధతి వేరు. అది కొంతమందికి చాలామందికి అది నచ్చుతుంది, అటు చేస్తూ ఉంటారు. ఈ ఆత్మజ్ఞానం పద్ధతి ఏంటంటే పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఇంతకుముందు మీరు విన్నది, మీరు చదువుకున్నది, మీరు ఆలోచించింది అదే మళ్ళీ రేపు చెప్పినా ఇదే, ఎల్లుండి చెప్పినా ఇదే. ఇట్లా ఒకళ్ళు చెప్పినా లేక పుస్తకంలో చదువుకున్నా, మీకు మీరు ఆలోచించుకున్నా మళ్ళీ అదే చేస్తూ ఉండాలి. దానిని మననము అంటాడు. మననం, తనలో తాను ఆలోచించుకుంటూ ఉండటం. ఎందుకు? గట్టిపట్టడం కోసం. అంతకుముందు ఉన్నటువంటి భావాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆ భావాల్ని చెరిపేసి కొత్త భావాన్ని పెట్టుకోవాలి. అంతకుముందు ఉన్న భావం ఏంటి? ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే దేహాభిమానము అంటాడు. ఈ శరీరమే నేను అన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరికంటే 100కి 100 మందికి అనుకోండి. చాలా గట్టిగా ఉంటుంది. మన భగవద్గీత మొదలు పెట్టడం కూడా అట్లాగే వస్తుంది. అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు ఏమన్నాడు? ఎందుకు బాధపడతావు? ఏమది కదా, వీళ్ళందరూ చావడానికి సిద్ధంగా వచ్చారు, నేను వాళ్ళని చంపాలి, లేదా వాళ్ళు నన్ను చంపుతారు, మా వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఎట్లాగూ అంటుంటే అసలు చచ్చేవాడేవాడు లేడన్నాడు ఆయన. నువ్వు కానీ, నేను కానీ, ఇక్కడున్న జనం కానీ ఎవ్వరూ చావటం అనేది లేదు, అసలు చావు లేదు. మరి చనిపోతున్నారు అని ఎందుకు అనుకుంటున్నారు అంటే శరీరము, ఆత్మ, శరీరమే ఒక మనిషి, శరీరం ఒక వ్యక్తి అని అనుకోవటం వల్ల, నా సంగతి నేను చెప్పుకుంటే శరీరమే నేను అని అనుకోవటం వలన నేను చచ్చిపోతానేమో అనేటువంటి భయం ఉన్నందువలన అనేకమైనటువంటి పనులు, చాలా పనులు, అవి ఇవి 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 ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇవన్నీ పెట్టుకొని చేస్తున్నారు. ఒక్కసారి ఆ భావం కనుక పోతే అమ్మయ్య బరువు దించినట్టుగా ఉంది అనిపిస్తుంది. మనం అందరూ చూస్తూనే ఉంటాం లోకంలో ఎంతోమంది చనిపోతున్నారు అనుకోండి. చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం? చనిపోవడం అనే మాటలోనే ఉంది చని వెళ్ళటం అనమాట. చనటం అంటే వెళ్ళటం. చనిపోయినాడు, వెళ్ళిపోయినాడు అని. ఎవరు వెళ్ళిపోయినాడు? అప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాడు, అప్పటిదాకా కొంతమంది మరి మాట్లాడుతూ పోయినాడు అంటారు. లేదా రాత్రి పడుకున్నవాడు తెల్లారేపుడికి పోయినాడు అంటారు. లేదా 2 రోజులు సుస్థిగా ఉంది పోయినాడు అంటారు. ఎక్కడికి పోయినాడు? తెలుసు, అందరూ అనుకుంటారు ఎక్కడికి పోయినాడంటే మనకి నమ్మకాలు, పునర్జన్మెత్తుతాడు, లేకపోతే స్వర్గానికో నరకానికో వైకుంఠానికో ఇట్లాంటివి వెళుతూ ఉంటాడు. ఇటువంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం. దాని అర్థం ఏమొస్తుంది? ఈ శరీరం కంటే వేరుగా లోపల ఇంకోటి ఏదో ఉంది, అది వెళ్ళిపోతుంది. సావు దానికి ఉంటుంది కానీ దీనికి కాదు. సావు దీనికి ఉంటుంది. ఏదానికి? శరీరానికి. లోపల ఉన్న స్వరూపానికి
దానికి చావు లేదు. ఇది అందరం చూస్తూ ఉంటాం, అందరూ అంటుంటారు పెద్దవాళ్ళు, చిన్నప్పటి నుంచి మనకి అలవాటే. వాడు వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఎక్కడో జన్మెత్తాడు, ఇట్లాంటి మాటలు కూడా వింటూ ఉంటాం. అయినా శరీరమే ఒక మనిషి, శరీరం మాత్రమే ఒక మనిషి అన్నట్లుగా అభిప్రాయం ఉంటుంది. దానివల్ల నీకు అన్ని బాధలు వస్తున్నాయి అన్నాడు. అష్టావక్ర వాళ్ళు సూటిగా చెప్తున్నారు అన్నమాట. ఎన్నెన్నెన్నెన్నో విషయాలు చెప్పి అసలు ఏం తెలియని వాళ్ళకి చిన్న చిన్న మాటలతో చెప్పి వాళ్ళని ఆకర్షించి వాళ్ళ మనస్సుని కాస్త దేవుడి వైపు, ఆత్మ వైపు ఇటు తీసుకొచ్చి క్రమక్రమంగా మెల్లిమెల్లిగా చిన్న చిన్న విషయాలతో మొదలుపెట్టి పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. ఆ పద్ధతులు నడుస్తాయి శాస్త్రాలన్నీ. ఈ శాస్త్రం ఏంటంటే సూటిగా చెప్తుందన్నమాట. రకరకాల కథలు, వర్ణనలు ఇవేం లేకుండా ఏం చెప్తున్నాడు, నువ్వు బాగుపడాలనుకుంటే, బాగుపడటం అంటే ఇక్కడ సుఖంగా ఉండాలనుకుంటే, నువ్వు సుఖంగా ఉండాలి, అదే మోక్షం అనే మాట కూడా చెప్తారు. నువ్వు ముక్తిని పొందాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు 2-3 శ్లోకాలు, ఇది ఎంత 5వ శ్లోకం అన్నాం కదండి. ఇంతకుముందు 3-4 శ్లోకాల వాళ్ళది వచ్చింది. శరీరం నువ్వు కాదు, దానికంటే వేరేం దాన్ని. శరీరమును వేరు చేసుకుని, మనం చాలామంది కంఠస్థం వచ్చేసింది ఆ శ్లోకాలు, దాని అర్థం కూడా విని చాలాసార్లు విన్నాం. అది శరీరమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉందువేని, విశ్రాంతిగా ఉండమన్నాడు. ఇప్పుడే సుఖం, ఇప్పుడే మోక్షం, అటువంటిది అనమాట. సూటిగా చివరి మాటగా ఇంకా ఇది వింటే ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడే సుఖం, ఇప్పుడే మోక్షం, తర్వాత ఇంకేం లేదు. ఇది జ్ఞానం. జ్ఞానానికి ఇతర వైదిక కర్మకాండలు మొదలైన చాలా ఉన్నాయి. అందులో ఏం చెప్తుంటారు, ఈ పని చేయాలి, ఎంతకాలం అంటే చేస్తూనే ఉండాలి. అట్లా ఏం జరుగుతుంది? దానివల్ల పుణ్యం వస్తుంది, భగవంతుడికి ప్రీతి కలుగుతుంది, నిన్ను ఏదో తగిన సమయంలో ఉద్ధరిస్తాడు. అప్పటిదాకా నువ్వు చేస్తూ ఉండాలి. ఆ రకంగా చాలా ఉన్నాయి మనకి. ఈ శాస్త్రం అంటే దీని ఆత్మజ్ఞాన శాస్త్రం అన్నమాట. ఏం చెప్తా, అధునైవా అన్నాడు, ఇప్పుడే సుఖము, శాంతి, బంధముక్తి. ఏం చేయాలి అంటే అదే తెలుసుకోవడమే అన్నాడు. జ్ఞానము అంటారు దీన్ని. జ్ఞానము, ఆత్మజ్ఞానము లేదా జ్ఞాన శాస్త్రము, జ్ఞాన యోగము అనే పేరుతో చెప్తారు. జ్ఞానం అంటే తెలుసుకోవటం. ఏం తెలుసుకోవటం? లోకంలో ఎన్నెన్నెన్నెన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ ఏం తెలుసుకోమంటే అంటే నీ స్వరూపం నువ్వు తెలుసుకున్నారు. మొట్టమొదటిసారి ఇది విన్నవాళ్ళు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుందండి. ఏంటి నా స్వరూపం నన్ను తెలుసుకోమంటారు? నేనంటే నాకు తెలియదా? ఎవడికి తెలియకుండా ఉంటుంది? తన సంగతి తాను తెలియకుండా ఎవడన్నా ఉన్నాడా? నేను గురించి ఆలోచించాలా? అసలు నేను గురించి చర్చించాలా? అందరికీ తెలిసిందే. ఏదో దేవుడి గురించో, లేదా ఏదో అమెరికా దేశంలో ఫలానా ఊరు ఉంది, ఆ ఊర్లో ఫలానా విషయం ఉంది, లేదా భారతదేశంలో అక్కడ ఫలానా ఊర్లో తాజ్మహల్ ఉంది, ఇట్లాంటివి ఏమైనా తెలుసుకుంటే అదొక రకమైన జ్ఞానం. అంతకుముందు తెలియదు కాబట్టి అట్లాంటి వాటిని కొత్తగా తెలుసుకోవచ్చు. ఈ దృష్టిలో ఉంటారు మనుషులు. నువ్వెవరో తెలుసుకో అంటే, నీ సంగతి తెలుసుకో అంటే, నా సంగతి తెలుసుకోవడానికి ఏముంది, నేనే అన్నట్లుగా ఉంటుందండి. అది కాదు, నీ సంగతి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఎందుకని? ఒక శాస్త్రం, ఈ శాస్త్రం రూల్ అంటే నీ సంగతి నువ్వు తెలుసుకుంటే నువ్వు దుఃఖపడకూడదు, ఇంకా ఎప్పుడు సుఖంగానే ఉండాలి. నీ సంగతి నువ్వు తెలుసుకుంటే. నీ సంగతి నువ్వు తెలుసుకోలేనందువలన ఈ ప్రపంచంలో నీకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అన్ని సమస్యలకి పరిష్కారం నిన్ను నువ్వు తెలుసుకోవడమే. ఏంటి నిన్ను నువ్వు అంటే చెప్పాం కదా, అదే విషయాన్ని అనేక రకాలుగా మళ్ళీ అదే చెప్తున్నారని ఈ శ్లోకంలో చెప్పిన విషయం ఏంటంటే, నత్వం విప్రాతికో వర్ణో, నువ్వు విప్రుడు అంటే బ్రాహ్మణులు మొదలైనటువంటి కులములు, మనం తెలుగులో కులము అంటుంటాం, సంస్కృతంలో వర్ణము అంటారు.
బ్రాహ్మణులు మొదలైనటువంటి వర్ణములు నీకు లేవు. మామూలుగా మనం చెప్పుకుంటాం కదండి, నువ్వెవరు అనగానే ముందు మన పేరు చెప్పుకుంటాం, నేను ఫలానా ఊరండి అని చెప్పుకుంటాం, మన ఇంటి పేరు చెప్పుకుంటాం, తర్వాత మేము ఫలానా కులం వాళ్ళమండి అని చెప్పుకుంటాం, తర్వాత మనం చేసేటటువంటి పనులు ఏదో వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగాలు ఇటువంటివి చెప్పుకుంటాం, తర్వాత మన ఆస్తిపాస్తులు, అంతస్తులు, మన బంధుగణం, ఇట్లాంటివి ఎన్నెన్నో చెప్పుకుంటాం. దేని గురించి? నేను గురించి. నేనుతో సంబంధం ఉన్నవి అన్నీ కలిపి ఇదంతా నా అన్న దాని కిందకి వస్తుంది. ఏదో నా రాజ్యం ఉన్నట్టు, నా సామ్రాజ్యంలో ఇవన్నీ ఉన్నాయి, నా 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 ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తీసేస్తున్నాడండి. ఎందుకని? ఇందా చెప్పాడు అండి, చనిపోయినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎవడు వాడు? వాడు ఎట్టా ఉంటాడు? చనిపోకముందు వాడు ఏదో కులం ఉందనుకోండి, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఇట్లాంటి కులాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి జీవుడికి ఏ కులం ఉంది? మేము చనిపోవటం మనకు తెలియదండి, మన అనుభవంలో లేదు, చూస్తున్నాం. కానీ ఏమవుతుందో అంటే దానికి ఇంకొక రకంగా చెబుతూ ఉంటారండి. దాదాపుగా చనిపోయినట్టు ఉండే ఆ పరిస్థితి గాఢ నిద్ర. మనం ఇప్పుడు రమణ మహర్షి గారికి చెప్పుకుంటున్నాం కదా యూట్యూబ్లో, ఆయన ఎప్పుడు ఎక్కువగా ఇదే చెప్తూ ఉంటారు, గాఢ నిద్ర గురించి. గాఢ నిద్ర కూడా ఆ చనిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితి లాంటిది. ఏం తెలియదు మనకి, రాత్రి పడుకుంటాం. దాన్ని గురించి ఆలోచించు. నేనెవరు అంటే దాని గురించి నేను ఆలోచించు అంటుంటారు. అందులో ఏముంటుందండి? గాఢ నిద్రపోయినాడు, మంచి నిద్రపడినప్పుడు ఇప్పుడు చెప్పిన కులములన్నీ ఉంటాయా? అక్కడ ఏం లేదు. శరీరం ఉందా అంటే శరీరం ఉందా లేదా గాఢ నిద్రలో? మనం చూసాక చాలా ప్రశ్నలు ఆ సంభాషణలో వస్తూ ఉంటుంది. ఉందండి అని కొందరు, లేదు అని కొందరు, లేకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇట్లా రకరకాలుగా చెప్పేవాళ్ళు. శరీరం ఉందా లేదా అంటే ఉన్నట్లు నీకు తెలిసిందా? శరీరం ఉన్నది అనుకుందాం, ఉన్నా నువ్వు ఎట్లా ఉన్నావు? మంచి నిద్ర పట్టినప్పుడు. శరీరం ఉందా లేదా తర్వాత చూద్దాం. శరీరంతో సంబంధం లేకుండా ఉన్నావు. శరీరం ఉన్నా దాంతో సంబంధం కోసేశాడు, తెగిపోయింది. దానివల్ల ఏమిటి? లాభమా నష్టమా అంటే? నిద్ర పట్టితే లాభమా నష్టమా? మామూలు రోజు మంచి నిద్ర పట్టేవాళ్ళు తెలియదు, లాభ నష్టం తెలియదు. నిద్ర పట్ట కొట్టుకునే వాళ్ళు ఉంటారు పాపం, మధ్య మధ్యలో మందులు కూడా వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఆ లాభం ఏంటో. మంచి నిద్ర పడితే ఎట్లా ఉంటుంది? ఏం లేదు, సుఖమే. ప్రపంచంలో వాడు కొట్టుకుంటుంటే మెలకు వచ్చిన తర్వాత సుఖమా దుఃఖమా? రెండు ఉంటాయి. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సుఖం కోసం ప్రయత్నం చేయడం ఒక్కోసారి అది సమకూడుతుంది, ఒక్కోసారి విఫలమైపోతుంది. ఒక్కోసారి సుఖం వస్తుంది, ఒక్కోసారి దుఃఖం వస్తుంది. అట్లా తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? దానికి తేడా ఏంటి? నిద్రపోయినప్పుడు నీకేం లేదన్నావు కదా, హాయిగా ఉన్నావు కదా. మెలకు వచ్చిన తర్వాత నీకు అవి ఇవి ఇవి ఏవో వచ్చినాయని ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ ఎందుకు లేవు? ఇంతేనండి. ఆత్మజ్ఞానము అంటే ఇంతే. నీ స్వరూపం, అసలు స్వరూపం అండి. దాన్నే ఇంకొంచెం వివరంగా చెప్పండి అని కొంచెం వివరంగా చెబుతున్నారు. నత్వం విప్రాదికో వర్ణో. గాఢ నిద్రలో ఉన్న స్వరూపాన్ని గుర్తెచ్చుకోండి. ఆత్మజ్ఞానము అంటే దానికి విప్రాది వర్ణములు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశూద్ర మొదలైనటువంటి కులాలేం లేవు అన్నాడు. మెలకు వచ్చిందా నేను ఫలానా అని చెప్పుకుంటాడు. మరి దానికి సంబంధించిన ధర్మాలు లేవు, బాధ్యతలు, కర్తవ్యము, నేను చేయవలసినటువంటి ధర్మములు ఏం లేవు.
నువ్వు ఏం లేకుండా హాయిగా ఉన్నావు. నాశ్రమి అన్నాడు. ఆశ్రమములు కూడా లేవు. ఇవన్నీ కొంచెం శాస్త్ర పద్ధతిలో చెప్పిన మాటలండి. ఎందుకు, ఇంతకుముందు శాస్త్రాలు అనేక రకాలుగా చెప్తే అవన్నీ విని ఉన్న వాళ్ళకి నేను ఫలానా వర్ణంలో ఉన్నాను, ఫలానా ఆశ్రమం అంటారు. ఆశ్రమం అంటే పెళ్లి కాకముందు బ్రహ్మచారి, పెళ్ళైన తర్వాత గృహస్థుడు, ఆ తర్వాత ఇల్లు వదులుకొని ఎక్కడో దూరంగా ఉంటే వానప్రస్థుడు, తర్వాత సన్యాసాశ్రమం, సన్యాసించడం. వీటిని ఆశ్రమములు అనేవాళ్ళు, శాస్త్రము చెప్పిన ఆశ్రమములని. అవి కూడా నీకు లేవు అంటున్నాడు. ఎందుకు? ఓ సన్యాసి గారు నిద్రపోయినాడు అనుకోండి, అప్పుడు ఏంటి సన్యాసి ఉన్నాడు, ఎవడున్నాడు నిద్రపోయినప్పుడు? ఓ బ్రహ్మచారి నిద్రపోయినాడు, ఎవరున్నాడు? అనుకోవడంలోనే ఉంటుంది. మెలకు వచ్చిన తర్వాత నేను ఫలానా 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 అనుకోవడంలో ఉంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం అనుకోవట్లేదు. ఏం అనుకోకపోతే పోయినాయా అన్నాడు. ఆ పోయినాయనే చెప్తున్నాడు, సమర్థిస్తున్నాడు అనమాట అండి. ఎవరు? ఇప్పుడు అష్టావక్రుల వారు దేన్ని సమర్థిస్తున్నారు? గాఢ నిద్రలో ఎటువంటి అనుభవం నీకుందో అదే సరైనది. అది ఎట్లా కుదురుతుందంటే యుక్తి చూసాం కదా. గాఢ నిద్రలో ఏమి ఉండట్లేదు, మళ్ళీ మెలకు వచ్చినా అవి ఇవి ఇవి ఉన్నాయి. మళ్ళీ నిద్రపోతే మళ్ళీ ఏమి ఉండట్లేదు, మెలకు రాగానే మళ్ళీ అవి ఇవి ఉన్నాయి, మళ్ళీ నిద్రపోతే మళ్ళీ ఏం లేవు. ఇట్ట పుట్టినప్పటి నుంచి జరుగుతోంది. ఇందులో ఏది నిజం? ఏది నిజం అండి? నిద్రలో ఉన్నటువంటి మన పరిస్థితి అది నిజమా? మెలకు వచ్చిన అవి ఇవి కనపడుతున్నాయి, నాకు తగులుతున్నాయి, అన్నిటితోటి నాకు సంబంధం ఉంటుంది, అది నిజమా? అంటే దానికి ఒక సూత్రం చెప్పారు. నిజము అంటే ఎప్పుడు మారకుండా ఉండాలి, ఎప్పుడు ఒకటే రకంగా ఉన్నదాన్ని నిజమైనది, సత్యము అనాలి. మారిపోతూ ఉంటే అది అసత్యం. ఇప్పుడు ఏది మారుతోంది, ఏది మారటం లేదు? నీ అనుభవంలో నిద్రలో ఉన్నది మారటం లేదు, ఎప్పుడు నిద్రపోయినా అదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న అనుభవాలు మారిపోతున్నాయి, కాబట్టి ఊరిక పై పైన వస్తున్నాయి అసత్యములు. ఏది నిజం? మారకుండా ఉండేదే నిజం. అది నీ యొక్క అసలు స్వరూపము. ఇదని మొదలు చెప్పుకున్నా. నేనెవరు తెలుసుకుంటే ఎందుకు నా సంగతి నేనేం తెలుసుకోవాలి, నాకు తెలియదా నా సంగతి అన్నట్లుగా ఉంటుంది. కొద్దిగా ఎక్కువ ఆలోచించలే మనం. నిద్ర సంగతి ఆలోచించాం, చనిపోయిన తర్వాత ఏమవుతుందని ఆలోచించాం. కొద్దిగా 4-5 నిమిషాలు చెప్పుకునేప్పటికి మనకి ఏమనిపిస్తోందంటే, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు చనిపోయిన వాడు కానీ, ఈ శరీరాన్ని తాత్కాలికంగా వదిలి నిద్రలోకి వెళ్ళిపోయిన వాడు కానీ, వాడికి ఈ స్వరూపం దీనికి సంబంధం లేదు. ఏంటండి వాడికి వీడికి సంబంధం లేకపోతే? గట్టిగా కట్టేసినట్టు సంబంధం ఉందనుకోండి, ఇది శరీరానికి లోపల ఉన్నవాడికి వదలటానికి వీల్లేదు, అంత తేలిగ్గా వదలటానికి వీల్లేదు. పీఠముడి పడింది అనుకోండి, అంత తేలిగ్గా వదలదు అది. అందుకని చెబుతున్నాడు, వేరు చేసి చూడమన్నారు. భగవద్గీతలో మనం అది కూడా చూసాం కదా. ఏమన్నారు? క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నాడు. ఒక అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ శరీరంలో ఉండే రకరకాల పరిస్థితులు ఇవన్నీ క్షేత్రం అనుకుంటే, క్షేత్రం అంటే మామూలుగా పొలము, భూమి అన్న అర్థాలు చెబుతుంటారు. అక్కడ చెప్పిన అర్థం ఏంటంటే, ఈ శరీరం మొత్తాన్ని ఒక భూమి లాంటిది, ఆధార వస్తువు అనుకోండి. దీన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉంటాడో, అంటే దీని లోపల ఉండి దీంతో అంటుకోకుండా ఉంటాడో, వాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని తెలుసుకునేవాడు. ఏం చేయాలి? విభాగం చేయమన్నాడు, వేరు చేయమన్నాడు. క్షేత్రమును క్షేత్రాన్ని తెలుసుకునేవాడు అట్లా వేరు చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్పబోతున్నాడు, సుఖీభవ, సుఖంగా ఉండటం. అది యోగం కింద చెప్పాడు. ఇప్పుడు అదే ఇక్కడ చేసేది. ఎన్నిసార్లు చేసినా అదేనండి. ఏ శ్లోకం చదివినా ఇదే అర్థం వస్తుంది. మధ్యాహ్నం ఇంకో శ్లోకం చదువుతాం అనుకోండి, మళ్ళీ ఇదే అర్థం, ఇదే చెప్పుకోవాల్సి వస్తుంది. వేరు చేసి చూడటం.
బ్రాహ్మణాది వర్ణములు కానీ బ్రహ్మచర్యాది ఆశ్రమములు కానీ నీకు లేవు. నీకు అంటే నీకు ప్రస్తుతం ఇట్లా కూర్చొని ఉన్నటువంటి నాకున్నాయండి, నేను ఫలానా 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 అని చెప్పుకుంటాం కదా, దీన్ని చూసుకోమాక, లోపల ఉన్నదాన్ని చూసుకో. లోపల ఉన్నదాన్ని చూడటం ఏంటండి ఎట్లాగూ అంటే అసలుగా అదే అసలైంది నిజమైంది అన్నాగా ఇప్పుడు మారకుండా ఉండేది. ఎట్లా చూసుకుంటామంటే ఇప్పుడు ఇదే చెప్పింది మళ్ళీ, నిజమైనది ఏది, మారకుండా ఉండేది ఏది? మారకుండా ఉండేది నేను, మారిపోయేది ప్రకృతి, ప్రపంచానికి సంబంధించింది మారిపోతూ ఉంటుంది. శరీరం మారిపోతుంది. శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే బయట ప్రపంచం. అన్నం ఆహారం తీసుకుంటుంటే వస్తుంది, గాలి పీల్చుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, వీటన్నిటి వల్ల శరీరం అట్లా నిలబడి ఉంటుంది. వీటికి మార్పులు ఉంటాయి. లోపల ఉండే స్వరూపానికి మార్పు లేదు. అది తీసుకునే ఆహారం నీడు వీటి మీద ఆధారపడ, దానంతరది ఉంటుంది, ఊరక ఉంటుంది. ఎట్లా ఇందా చెప్పాను చూడండి, చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆహారం తీసుకుంటాడు, రోజు కొన్నాళ్ళ పాటు రోజు పెట్టాలి, తర్వాత నెల నెల పెట్టాలి, తర్వాత సంవత్సరానికి ఒకసారి పెట్టాలి, ఇవన్నీ చెప్తుంటారు నమ్మకాలు. వాడికి అక్కర్లే అసలు ఆహారం. చనిపోయిన తర్వాత ఏం కావాలి వాడికి? శరీరం ఉన్నవాడికి ఆహారం కావాలి. అది ఏంటో తెలుసుకోమంటున్నాడు. అది ఏంటో తెలుసుకోవటం పైపైన ఏదో వేరేగా ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అంటాం కాదు, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఫలానా ఇట్లా ఇది అని. ఎందుకు? నువ్వే కాబట్టి. అదేంటంటే నా స్వరూపం నాకు తెలియదా అంటే తెలుసు. ఎట్లా తెలుసు? పొరపాటుగా తెలుసు. తప్పుడు అభిప్రాయం ఉంది. నేను మారకుండా ఉండే స్వరూపం అయితే నేను మారిపోతున్నా అనేటువంటి ఒక పొరపాటు అభిప్రాయం కలుగుతోంది. అది బాగా తెలుసు. పొరపాటు అభిప్రాయాన్ని గట్టిగా పట్టుకున్నాడు, నేనని. ఇప్పుడు దాన్ని మార్చడానికి ప్రయత్నం అనమాట. ఈ శాస్త్రము, ఈ గ్రంథములు, ఈ గురువులు, ఇవన్నీ వీళ్ళందరూ చేసే పని ఏంటంటే నీకు కలిగినటువంటి మిథ్యా అభిమానం, పొరపాటు అభిప్రాయం, దాన్ని మార్చాలి. ఆ మార్చడం కోసమే చెప్తున్నాడు. నీకు కులములు కానీ ఆశ్రమములు కానీ లేవు, వర్ణాశ్రమములు లేవు, వర్ణాశ్రమ ధర్మాలు కూడా లేవు. నాక్షగోచర అన్నాడు. అక్షము అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకు గోచరించేది కూడా నువ్వు కాదు, అంటే నిరాకార స్వరూపము. ఇది కూడా పెద్ద కొద్దిగా విచారిస్తే తెలిసిపోతాయండి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఈయన కొత్తది పట్టుకొచ్చి పురాణాల్లో ఎట్లా ఉంటుందంటే, ఎవరు నారద మహర్షి ఉంటాడు. నారద మహర్షి ఎక్కడికి వెళ్ళాడు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్పమని చెప్పాడు. బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? నేను విష్ణుమూర్తి ద్వారా శ్రీమన్నారాయణుడు నాకు చెప్పాడు, ఆ విన్నదాన్ని నేను నీకు చెప్తున్నాను అంటాడు. ఇట్లా శ్రీమన్నారాయణ నుంచి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి నుంచి నారద మహర్షి, నారద మహర్షి నుంచి వ్యాస మహర్షి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఇది నిజం అంటే మనకు బాగా నమ్మకం కలుగుతుంది. ఇక్కడ అట్లా చెప్పట్లా, అవన్నీ అనవసరం. మనకి నిత్యం అనుభవంలో ఉంది. నేనంటే అన్న అనుభవంలో ఉంది. దాన్ని కొద్దిగా మార్చి చూడు, అంతే. విచారం చేసి చూడు, నేనంటే ఏంటి అసలు. దీనికి వేదాంతంలో చెప్పేటటువంటి ఉదాహరణ ఏంటంటే తాడు మీద పాము అన్నారు. చాలా తరచుగా చెప్తారు. తాడును చూసి పాము అనుకున్నాడు. ఎప్పుడు? ఏదో చీకటి పడుతూ ఉండగా, పట్టపగలు మంచి వెళ్తున్నప్పుడు, ఇట్లా సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు, అక్కడే తాడు పెడితే తాడనే అనిపిస్తుంది, పాము ఉంటే పామునే అనిపిస్తుంది. కొంచెం వెలుతురు చాలినట్టుగా ఉన్నప్పుడు భ్రమపడే అవకాశం ఉంది. తాడును చూసి పాము అనుకున్నాడు. అట్లా మారిపోయేదాన్ని చూసి నేను అనుకుంటున్నాడు, అంటే శరీరాన్ని చూసి నేను అనుకుంటున్నాడు. ఇది భ్రమ. ఏం చేయాలి? దీన్ని తీసేయాలి, బ్రహ్మం తీసేయాలి. బ్రహ్మం తీసేయడం ఎట్లాగు అంటే తాడును తీసేయడం ఎట్లా, పాముని తీసేయడం ఎట్లా? తాడు మీద తోచిన పాము, దాన్ని తీసేయడం ఎట్లాగు అంటే కర్ర పట్టుకొని తీసి పడేయాలి, కర్ర పెట్టి దాన్ని చంపేయాలి. అవి చేయకర్రా. నిజమైన పాము అయితే ఏవో అవి చేయాలి. అయితే దాన్ని పట్టుకునే వాళ్ళని, పాములు పట్టే వాళ్ళని పిలిపించాలి, మంత్రాలు వేసేవాళ్ళని, అటువంటి పనులు చేయాలి.
తాడు మీద తోచిన పాము భయపడుతున్నాడు, పాము పాము అని. ఎవడో తెలిసిన వాడు ఎవడో వచ్చి అది పాము కాదురా తాడేను అని చెప్పాడు. నిజంగానే అడిగాడు. అవును నిజంగానే అది తాడు, కావాలంటే నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను, పట్టుకుని చూస్తాను, నా ఎంబడరా అన్నాడు, చూపించాడు. సరేలే అని ఒప్పుకున్నాడు. ఏంటి ఇక్కడ తెలియంది? జ్ఞానం. అంతకుముందు అది జ్ఞానమే, పొరపాటు జ్ఞానం. తాడును చూచి పాము అనుకోవటం పొరపాటు జ్ఞానం. తాడును చూచి తాడు అనుకోవడం సరి అయిన జ్ఞానం, యథార్థ జ్ఞానం అనమాట. తాడును చూసి తాడు అనుకోవడం. ఇప్పుడు అది ఆ పని చేయాలి మనం. నేనెవరు అంటే పొరపాటు జ్ఞానాన్ని తీసేసి సరైన యథార్థమైన నిజమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని పట్టుకోవాలి. పొరపాటు జ్ఞానం కాదు. ఎట్లా వస్తుంది? నిజమైన జ్ఞానం ఎట్లా వస్తుందండి? ఇవి ఈయన చెప్తున్నాడు, ఈయన చెప్పింది వింటే వస్తుందా అంటే వింటే కూడా వస్తుంది. లేకపోతే ఎందుకు చెప్తారు? ఆయన చెప్పింది కొంత వస్తుంది. ఇంకా ఏం చెప్తారంటే, నేను చెప్పిందే వినాలి నమ్మాలని లేదు బాబు, ఎవరి సంగతి వాళ్ళు కాబట్టి అందరికీ అనుభవంలో ఉన్నదే, ఇది కొత్తది కాదు. ఇందా చూసాము చనిపోతున్నారు, అది అందరి అనుభవంలో ఉంది. అంటే అందరు చనిపోతున్నారని కాదు, వేరే వాళ్ళు చనిపోతే చూస్తున్నాగా మనం, అది మన అనుభవంలో ఉంది. నిద్రపోతున్నాడు, అది అందరి అనుభవంలో ఉందిగా. నిద్రపోయినప్పుడు ఏం లేదు నాకు అని నీ అనుభవంలో ఉన్న విషయాన్ని చెప్తుంది ఈ శాస్త్రం. శ్రీమన్నారాయణుడు చెప్పాడు, బ్రహ్మదేవుడు చెప్పాడు, నారద మహర్షి చెప్పాడు, నేను నమ్ముతున్నాను అక్కర్లా. నమ్మకం కూడా ఉంది. ఇది అష్టావక్రుడు చెప్తున్నాడు, వ్యాస మహర్షి చెప్పాడు, భాగవతం రాశాడు కదా వ్యాస మహర్షి రాసిందే, భగవద్గీత కూడా వ్యాస మహర్షి రాసించిందే, అందులో చెప్పారు. శాస్త్రము ప్రమాణం పెద్దవాళ్ళు చెప్పిన అవి కూడా ఉన్నాయి. దానికి తోడుగా ఏముంది ఇంకోటి, నువ్వు నమ్మి తీరాలి అని లేదు, నీకు నువ్వే విచారణ చేసుకోవచ్చు. నేనెవరని చేస్తే ఏంటి? నేనెవరు? నేనే మాట ఎప్పుడు వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా వాడుతూనే ఉన్నావుగా. పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా ఎప్పుడు వచ్చినా నేను వాడుతుంటావుగా. అందులో ఏం మార్పు వచ్చింది అన్నాడు. నేననే మాటలో మార్పు రాలి. అందరూ నేనంటారు, మాట కాదు. మరి ఉత్త మాట పైపై కదా మాట చెప్తున్నాం, కానీ లోపల మటుకు మారుతోందా? మన అనుభవంలో కూడా అదే నేను అన్నట్లుగా ఉంటుందండి. చూసుకోండి మీరు, ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. నేను అన్నప్పుడు 10 రోజుల క్రితం ఉన్న నేను, 10 సంవత్సరాల క్రితం ఉన్న నేను, నేనే. చిన్నప్పుడు 5 ఏళ్ల వయసులో నేనే. ఫలానా ఊళ్ళో ఉన్నప్పుడు నేనే. పెళ్లి కాకముందు నేను, పెళ్ళైన తర్వాత నేనన్నమాట అన్నిటికీ వాడుతున్నాం. అంటే ఏంటి? అందులోనే మన అనుభవమే అది. నేను అనేది ఒకటి ఏదో ఉంది, పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా నేననేది ఉంది. అది మారటం లేదు. మరి ఇంకోటి ఏంటి? ఇంకోటి మారుతోంది. ఏం మారుతోంది? అది కూడా మన అనుభవంలో ఉంది. చూడండి మారటం. నాకు ఇప్పుడు ఆరోగ్యం అంత బాగలేదండి అన్నాం. నిన్న అడిగితేనేమో చాలా బాగుంది అన్నాను. ఇవాళ అడిగితే అబ్బో నిన్న అక్కడ జారి పడ్డాను, కాళ్ళు ఇరిగినాయి, ఇప్పుడు అంత బాగలేదు. ఒక రోజులో మార్పు వచ్చింది. నేను పడిపోయాను, నేను ఏదో భోజనానికి వెళ్ళాను, అక్కడ దాకా బాగానే ఉంది. భోజనానికి వెళ్ళాను, అక్కడ ఏదో పదార్థం ఏదో సరిపడలేదు, లేకపోతే విషాహారం ఏదో తిన్నాం, వాంతులు విరేచనాలు అయినాయి, ఇవాళ బాగలేదు. ఎక్కడొచ్చింది మార్పు? నేనులోనే వచ్చినట్టు చెప్తావు. నాకే నేను నిన్న అంతకు ముందు రోజు ఒక రకంగా ఉన్నాను, ఇవాళ ఇంకో రకంగా ఉన్నా. నిన్న మంచి ఆరోగ్యంగా ఉన్నాను, ఇవాళ కొంచెం తగ్గింది. నిన్నటి వరకు నేను బాగా బీదవాళ్ళలాగా ఉన్నాను, తర్వాత ఏదో కలిసి వచ్చింది, లాటరీ టికెట్లో ఏదో లాటరీ వచ్చింది, ఈరోజు కోటీశ్వరుని అయిపోయాను. ఒకరోజుకు మార్పు వచ్చింది. ఇట్లా కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇంకా రోజులు కాదు, నిమిషాలు తీసుకున్నా 5 నిమిషాల క్రితం ఎందుకునో బాగా విచారంగా ఉన్నది, దుఃఖం, ఏదో బాధ వచ్చింది, ఏదో న్యూస్ వచ్చింది, ఫోన్ చేసి ఎవడో ఏదో చెప్పాడు. నాకు అప్పటి నుంచి కొంచెం మనస్సు అంత బాగలేదు. సరే ఇప్పుడు వచ్చి వింటున్నాం, ఆ సంగతి మర్చిపోయినాం, ఇప్పుడు కొంచెం శాంతంగా ఉంది. 5 నిమిషాల్లోనే మార్పు.
కానీ నేననే మాట దానికి పడుతుంది. నేను ఇంతకుముందు దుఃఖపడుతూ ఉండినాను, ఇప్పుడు శాంతంగా ఉన్నాను. 5 నిమిషాల క్రితం మంచి కోపం వచ్చింది, వాడు ఎవడేదో అన్నాడు, వాడి మీద కోపం వచ్చింది. తర్వాత వాడేదో చెప్పాడు, సరే సరే అని సర్దుకున్నాం, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ఎవరికి వచ్చింది మార్పు అంటే నాకే అంటాడు. నేను దుఃఖంలో ఉన్నాను, నేను భయంగా ఉన్నాను, నేను కోపంగా ఉన్నాను అంటాడు. నేను ఇప్పుడు శాంతంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అది కూడా అంటాడు. ఇది చూడండి, ఇక్కడ ఆ పొరపాటు జ్ఞానమా నిజమైన జ్ఞానమా ఇక్కడ విచారణ చేసి చూడాలి. ఒక రకంగా చెబితే నేను మారటం లేదు. 5 ఏళ్ళు ఉన్నప్పుడు నేనే 10 ఏళ్ళప్పుడు నేనే, ఆ ఊళ్ళో ఉన్నది నేనే, ఈ ఊళ్ళో ఉన్నది నేనే, నా ఆస్తి అంతా నష్టమైపోయింది నేనే, మళ్ళీ సంపాదించుకున్నాను నేనే, ఆరోగ్యం బాగలేదు నేనే, ఇప్పుడు బాగా ఆరోగ్యం మళ్ళీ చిక్కింది నేనే. ప్రతిదానికి నేను వస్తుంది. అంటే మనం మాట్లాడే దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటి? మారిపోవటము, మారకుండా ఉండటం. 2 మనం చెప్పే మాటల్లో ఉన్నాయి. ఊరికి మాటలే వాడుతున్నామంటే మాటలు కాదు, వెనకాల మన అనుభవం కూడా అట్లాగే ఉంది. మన అనుభూతి, ఫీలింగ్ మనకు అట్లా అనిపిస్తోంది. ఒకే వాక్యం చూస్తే మారిపోతున్నట్లు అనిపిస్తుంది, మారటం లేదు నేను అని కూడా అనిపిస్తుంది. ఎందుకు? అదే నేను అనేది ఒక భావం ఉంది. కాదు 5 నిమిషాల క్రితం ఇట్లా, ఇప్పుడు ఇట్లా, మళ్ళీ కాసేపు ఉంటే అట్లా, ఇట్లా అది మారిపోతుంది, అది అనిపిస్తోంది. అందుకని కొంచెం ఆలోచించి చూడాలి. సూటిగా అసలు మారట్లేదని ప్రతివాడికి అనిపించింది అనుకోండి, చెప్పక్కర్లా, శాస్త్రం అక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు, అందరూ హాయిగానే ఉంటారు. మారిపోతున్నట్లు అనిపిస్తోంది కాబట్టి పొరపాటు జ్ఞానం, సంస్కృతంలో భ్రమ అంటారు. భ్రమపడుతున్నాడు కాబట్టి, ఎట్లా తాడును చూచి పాము అనుకుని భ్రమపడ్డట్లు, మారకుండా ఉండేటువంటి నన్ను చూసుకొని నన్ను నేనే మారిపోతున్నాను అనుకుంటున్నా. భగవద్గీత మొట్టమొదటిలో చెప్పింది అది కదా. మొట్టమొదటి మాటల్లో నేను చెప్పాడు, నువ్వు చావు నేను చావు, వీడు చావు, ఎవడు చావడు, మార్పు లేదు అసలు, అవ్యయం అన్నాడు. శాశ్వతం, అనాది, అజం, ఇటువంటి మాటలు వాడారు. దాని చావు లేదు, పుట్టుక లేదు, మార్పు లేదు, ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. కత్తులు నరుకుతాయా దాన్ని అంటే, నువ్వు యుద్ధం చేస్తున్నాడు, యుద్ధభూమిలో ఉండి ఏం చెప్తున్నాడు? కత్తులు దాన్ని నరకలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు. ఎప్పుడండి? యుద్ధభూమిలో ఉండి చెప్తున్నాడు భగవానుడు ఆ మాటలు అర్జునుడికి. కత్తులతో ఏం చేయవు, దాన్ని ఏం చేయలేవు కత్తులు. ఆగ్నేయాసనం వేసాడు కూడా, అంతా దహించుకుపోతుంది శరీరాన్ని, లోపల దాన్ని ఏం చేయలేడు. ఇంతే, ఇది జ్ఞానం. ఇటు తెలుసుకుంటే 2 అనుభవాలు ఉన్నాయి మన దగ్గర. మారుతుంది అన్న అనుభవం ఉంది, మారకుండా ఉంటున్నానన్న అనుభవం కూడా ఉంది. ఈ రెండిట్లో ఏం చేయాలి మనం ఇప్పుడు? మారటం లేదు అన్నదాన్ని గట్టి చేసుకోవాలి, మారుతున్నాను అన్నదాన్ని తీసేయాలి. తీసేయడం అంటే కొంచెం బలహీనం చేస్తూ ఉండండి, క్రమక్రమంగా బలహీనం చేస్తూ ఉంటే మారటం లేదు అనేది గట్టిపడుతూ ఉండాలి. ఈ 2 ఒకదానికి ఒకటి, అది బలహీనపడుతూ ఉండాలి, ఇదేమో గట్టిపడుతూ ఉండాలి. ఏం చేయాలి దానికి అంటే ఇదొక పద్ధతి. ఏంటి పద్ధతి? మళ్ళీ మళ్ళీ వింటూ ఉండటం. విన్నదాన్ని బాగుంది అనుకున్న చాలా అక్కడితో, అబ్బే ఇదేం బాగలేదు అనుకుంటే పని చేయదు. విన్నప్పుడైనా సరే బాగుంది అనుకుంటే అది కూడా కాస్త పని చేస్తుంది. ఇంకా బాగా పని చేయాలంటే మననం చేయాలి. దాన్నే మళ్ళీ 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 దాన్నే లోపల నింపుకోవాలి. మధ్య మధ్యలో కాస్త అటు గట్టిగా లోపలికి దింపి ధ్యానము అంటాడు. అదే ఆలోచన ఒక్క ఆలోచన అట్టా నిలబెట్టుకొని ఉండాలి. 10 ఆలోచనలు 10 మాటలు కాకుండా ఒక్క మాట నేను అనగానే అట్లా రావాలి. అందుకోసం చెప్తున్నాడు మళ్ళీ, తెలిసిందాన్ని మళ్ళీ, నీ స్వరూపం ఏంటి? ఆశ్రములు గలవాడవు కావు, వర్ణములు గలవాడవు కావు, అక్షగోచర అంటే ఇంద్రియములకు కనపడేదేది కూడా నువ్వు కాదు. చూడండి, ఇంద్రియాలకు కనపడేది నువ్వు కాదు.
అనగానే అమ్మో ఏంటిది ఏదో గంభీరంగా ఉందే, ఇంద్రియాలు కనపడకపోవడం ఏంటి, నేను ఇది కనపడుతూ ఉన్నాను, అందరూ కనపడుతూ ఉన్నారు, మనం ఫోటోలు తీసుకుంటున్నాం, వీడియోలు తీసుకుంటున్నాం, ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటున్నారు 10 మంది కలిసి. ఇంద్రియములు కనపడుతుంది కదా అంటే నీకు పైన కనిపిస్తుంది, మారిపోయేది. గాఢ నిద్రలో ఉన్నదాన్ని ఫోటో తీస్తాడు ఎవడన్నా? గాఢ నిద్రలో ఎట్లా ఉంటుంది? చనిపోయిన తర్వాత వెళ్ళిపోయినాడు ఎవడో, శరీరం ఇక్కడే మిగిలిపోయింది, వాడు వెళ్ళిపోయినాడు, వాడిని ఏమన్నా ఫోటో తీస్తున్నాడా? అది దానికి ఆకారం లేదు. ఆకారం లేకుండా ఎట్లా ఉంటుందంటే, మొన్న కొన్ని గాలి ఉందనుకోండి, గాలికి ఆకారం లేదు. ఆకారం లేదు కానీ కొంత అనిపిస్తుంది, మన చర్మానికి తగిలితే కాస్త గాలి వస్తున్నట్టు, చల్లగా ఉన్న వేడిగానే అనిపిస్తుంది. అంతకంటే ఇంకైనా వేరే ఉదాహరణ ఉందా అంటే ఆకాశం అన్నాడు. ఆకాశం అంటే అంత ఖాళీ. ఖాళీ ఉందా లేదా అంటే ఖాళీ లేకపోతే ఇవన్నీ ఉండవు. అది ఆకాశం ఏంటంటే ఎట్లా ఉంటుందండి ఆకాశం అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆకాశం ఉన్నట్టే. ముందు ఏదైనా కొత్త వస్తువు తెచ్చి పెట్టాలి అంటే అక్కడ ఖాళీ ఉండాలి. ఆ ఖాళీకి ఏం ఆకారం ఉంది? ఏ ఇంద్రియంతో దాన్ని తెలుసుకుంటున్నావు? ఆకాశం పంచభూతంలో ఒకటి అన్నాడు. అన్ని భూతాల కంటే మొట్టమొదటి భూతం ఆకాశం అన్నాడు. ఆకాశం తర్వాత వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవన్నీ భూతాలు వచ్చినాయి అన్నాడు. ఆ మొట్టమొదటిదైన ఆకాశాన్ని నువ్వు ఎట్ట తెలుసుకుంటున్నావు? వెళ్ళదు, బుద్ధితో తెలుసుకోవాలి. బుద్ధితోటి ఎట్లా? ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి, ఇవన్నీ ఉండడానికి ఒక ఖాళీ కనపడుతోంది కాబట్టి. ఖాళీ ఎట్ట కనపడుతుందండి? కంటికి కనపడుతుందా ఖాళీ? ఖాళీ అనేది ఎట్ట కనపడుతుంది మీకు? ఈ వస్తువు, ఈ పువ్వు, ఇది కనపడుతోంది. ఒక రేకుకి మధ్యలో ఖాళీ ఉంది అన్నాం. ఎట్ట కనపడింది ఖాళీ? కంటికి కనపడుతుందా? కంటి యొక్క లక్షణం ఏంటి? కంటికి ఉన్న శక్తి వెలుతురును చూడగలుగుతుంది. కంటికి ఉన్న శక్తి వెలుతురును చూస్తుంది. ఏం వెలుతురు? ఇప్పుడు సూర్యుడు యొక్క వెలుతురు. సూర్యుడు వచ్చి దీని మీద పడుతున్నాడు అంటే పడుతున్నాడు. ఎట్లా? సూటిగా పట్టలేదు, ఏ గోడ మీద అక్కడ పడుతుంది, ఆ గోడ మీద కింద పడి, దాని మీద దీని మీద గోడల మీద అట్ట పడి ప్రతిఫలించి అనేక ప్రతిఫలనముల తర్వాత సూర్యుడు వెలుతురు ఇక్కడికి వస్తుంది. మనందరి మీద పడుతుంది సూర్యుడు వెలుతురు. పువ్వు మీద కూడా పడింది. ఇట్లా నా చేతులు పెడితే 5 వేళ్ళు అన్నాం. ఒక వేలకి మధ్యలో ఏముంది? ఆకాశం, ఖాళీ. ఖాళీని ఎట్ట తెస్తున్నావు నువ్వు? వెలుతురు ఉందా ఖాళీలో? వెలుతురు ఉంటే నువ్వు కంటితో చూస్తావు. లేదా కళ్ళు మూసుకొని ఇట్లా ముట్టుకుంటే చల్లగానో వేడిగానే దొరుకుతుంది, మెత్తగానో గట్టిగానే దొరుకుతాయి, దాన్ని తెలుసుకుంటావు. ఆకాశాన్ని ఎట తెలుసుకుంటావు? కాళ్ళతోట, చెవులతోట, స్పర్శ చేసా, వాసన చూసా, ఎట తెలుసుకుంటున్నావు? బుద్ధితోటి. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, రెండింటి మధ్యలో ఏముందంటే ఏదో ఉంది, ఏం లేదు అని బుద్ధి చెబుతోంది. కన్నేమో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉందని చెప్తుంది. బుద్ధి ఏం చెబుతుంది? రెండింటి మధ్యలో ఖాళీ ఉంది అని చెప్తుంది. అది ఆకాశం. ఇప్పుడు ఆత్మ ఎటువంటిది అంటే ఈ ఆకాశం లాంటిది. ఎట్లా అనుభవంలోకి వస్తుంది? కంటితో చూసి ఇదిగో ఫలానా అని చెప్పడానికి లేదు, చెవులతో ఫలానా అని చెప్పడానికి, వాసన చూసి చెప్పడానికి లేదు, స్పర్శ చేసి చెప్పడానికి లేదు. ఎట్లా తెలుస్తుంది అంటే అదొక రకంగా తెలుస్తుంది. అదొక రకంగా. ఏంటి అది రకం అంటే అస్సలు తెలుసుకోవడం అదేనండి. అసలు అన్నిటికంటే మూలమైన తెలుసుకోవడం. 5 ఇంద్రియములతోటి ఈ రకంగా తెలుసుకుంటాం. శబ్దంతో, స్పర్శతోటి, కంటికి, చెవులకి ఇవన్నీ తెలుసుకుంటాం. శబ్ద, స్పర్శ, రూపరస, గంధములు అంటారు. ఈ రకంగా తెలుసుకోవడం మనకు బాగా అలవాటు. ఆత్మను తెలుసుకోవడానికి ఇవే అవసరం లేదు. ఇంతకంటే తేలిగ్గా తెలుసుకోవచ్చు ఈ ఇంద్రియములు అవసరం లేకుండా. ఇంద్రియములకు మూలమైన తెలివి అది ఎట్లా ఉంటుంది? ఊరికే అనిపిస్తూ ఉంటుంది అంతే. నేనున్నాను అనిపిస్తోంది, అనిపించట్లేదా? ఊరికే కూర్చున్నాను అనుకోండి, నేను కూర్చున్నాను. నిలబడ్డాను అనుకోండి, నేను నిలబడ్డాను. పరిగెత్తుతున్నాను అనుకోండి, నేను పరిగెత్తున్నాను. ఏమి లేకుండా ఉత్తగా నేను అన్నారు అనుకోండి, ఏముంటుంది? ఉత్త నేను అంటే ఇక్కడ కూర్చొని ఉన్నాను అనిపిస్తుంది. కూర్చొని ఉన్నా అనుకోవద్దు, ఉత్తగా నేను అనుకోండి.
ఇది అర్థం కావట్లేదు అంటే దానికి ఇంకో చిన్న ఇంకొక సూచన ఏంటంటే గాఢ నిద్రలో ఎట్లా ఉంటారు? నేను ఉంటుందా ఉండదా? గాఢ నిద్రలో నేను ఉంటుందా, అదే నిద్ర పడంగానే అది ఎక్కడికో వెళ్ళిపోయి మెలకు రంగానే మళ్ళీ వస్తుందా? గాఢ నిద్రలో ఉన్నటువంటి అనుభవం ఉంది. గాఢ నిద్రలో కూడా అనుభవం ఉంది. ఏం అనుభవం ఉందంటే ఆకాశం లాంటి అనుభవం ఉంది. ఇందా చెప్పాను కదా, 2 వేళ్ల మధ్యలో ఏముంది? ఈ వేల్ని కంటితో చూస్తున్నాం, ఈ వేల్ని కంటితో చూస్తున్నాం, వెలుతురు పడింది కాబట్టి వాటి మీద. అదే చిమ్మ చీకట్లో ఉంటే అది కూడా కనపడదు, ఏది కనపడదు. ఇక్కడ వెలుతురు పడింది, 2 కనపడుతున్నాయి. ఆ రెండింటి మధ్యలో ఏముంది అంటే బుద్ధితో విమర్శించి రెండింటి మధ్యలో ఖాళీ ఉంది అని చెప్తున్నాం మనం. అట్లాగే గాఢ నిద్రలో ఉన్నటువంటి దాన్ని కంటితోటి చెవులతో కాదు, ఇంకొక రకంగా తెలుసుకోవాలి. ఎక్కడ తెలుస్తుందండి ఇంకొక రకం అంటే? కొంచెం చెప్పండి, కొంచెం జాగ్రత్త, నాకు ఆ రహస్యం ఏంటో చెప్పండి, ఆ రకంగా తెలుసుకుంటాను అని అనక్కర్లా. మీరే చెప్పాలి ఆ రహస్యం ఏంటో. ఎందుకు? అందరికీ తెలుసు కాబట్టి. ఎక్కడ తెలుసుకుంటున్నాను మీరే చెప్పండి. గాఢ నిద్రలో ఉన్నటువంటి అనుభవం మీకు ఎక్కడ తెలుస్తోంది? ఉందా లేదా అనుభవం? ఏం అనుభవం ఉంది? పడుకున్నాను, మంచి నిద్ర పట్టింది. పడుకునే వరకు ఏవో ఆలోచనలు వస్తుంటాయి, అవి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నిద్ర వస్తున్నట్టుందే అని కూడా అనిపిస్తుంది, అంటుంది, ఆగిపోయింది. నిద్ర రాకముందు పడుతూ ఉండగా ఏవో ఆలోచనలు వస్తున్నాయి, వాటి అనుభవం ఉంది. ఆ అనుభవం ఎట్లా ఉంది అది తర్వాత చూద్దాం, మనకి అందరికి తెలుసు. నిద్ర పట్టిన తర్వాత ఉన్న అనుభవం ఏమైనా అనుభవం ఉందా లేదా అసలు? కొంతమంది అంటారు అసలు ఏం అనుభవం ఉన్నట్టు లేదండి అసలు అంటారు. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఇది బాగా గట్టి అనుభవం అంటే ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా కాదు, అట్లా, ఇది ఇట్లా అట్లా ఉండాలి. ఇది మనకు గట్టిపడింది బాగా. అటో గాఢ నిద్రలో ఉన్నానా లేనా, అసలు నేను అనుభవం ఉందా లేదా అన్నంతగా ఇది గట్టిపడిపోయి. కానీ ఏమంటున్నారంటే గాఢ నిద్రలో ఉన్నదే అసలైన అనుభవం అది. ఎందుకుని ఈ మధ్యన మనం చూసాం, భగవాన్ రమణ మహర్షి గారు కూడా చెప్పారు, ఇతర విషయాల్ని తెలుసుకోవాలంటే నువ్వు కళ్ళని, చెవులు, ముక్కు ఇటువంటి వాటిని వాడుతున్నావు. వాటికి సహాయంగా వెనకాల మనస్సు కూడా ఉండాలి. మనస్సు చెప్పాలి ఇది ఫలానా 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 అని, మంచిగా చెడ్డ చెప్పాలి. ఇది పొడుగు, పొట్టి, రంగు, రూపం ఇవన్నీ మనస్సు చెప్పాలి. కళ్ళు ఊరికే చూపిస్తుంది ఫోటో తీసి, ఆ ఫోటోని విశ్లేషణ చేసి ఫలానా 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 చెప్పడానికి వెనక మనస్సు ఉండాలి. అంటే ఇంద్రియములు, మనస్సు సహాయం చేస్తే వీటన్నిటిని తెలుసుకుంటున్నావు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఎవరి సహాయం అక్కర్లా. అందుకని అన్నిటికంటే ఇదే సూటి అయిన మహా దగ్గర అనుభవం అన్నాడు. ఊరకున్నాం అంతే, శరీరం మర్చిపోయినాం, కళ్ళు, చెవులు, ముక్కు ఏం పనిచేయట్లా, మనసు పనిచేయట్లా, ఆలోచనలు లేవు, ఊహించడం లేదు. అయినా ఒక అనుభవం, ఏమనుభవం? హాయిగా ఉంది. అప్పుడు చెప్పలేము, మాట కూడా చెప్పలేము. అప్పుడు మెలకు వచ్చిన తర్వాత ఏం చేసావంటే నిద్రపోయినాడు. నిద్రపోయినట్టు నీకు ఎడ తెలుసు అని చెప్పండి. నిద్రపోయినట్టు నీకు ఎడ తెలుసు? ఒక అనుభవం ఉన్నది. హాయిగా ఉన్నాను ఎడ తెలుసు? ఒక అనుభవం ఉన్నది. దేంతో అనుభవించావు? నీ స్వరూపం నేను ఉన్నాను అన్న మాటని దేంతో అనుభవించావు? నేను హాయిగా ఉండినాను అని దేంతో అనుభవించావు? కంటితోట, చెవులతోట, ముక్కుతోట, స్పర్శతోట, నాలుగుతోట, ఇంద్రియములు లేవు, మనసు లేవు, అయినా అనుభవించావుగా. అసలు ఈయన అనుభవం అదే అన్నారండి. ఇవన్నీనేమో మనసు ద్వారా, ఇంద్రియముల ద్వారా, ఇతరులు మనకి చెప్పడం ద్వారా, ఇది పువ్వు అని ఎవరో పేరు పెట్టి మనకి చెప్పారు. ఇది పువ్వు, ఫలానా పువ్వు, పేరు గల పువ్వు, ఈ పువ్వుని మనం ఏం చేయొచ్చు? దేవుడికి పెట్టచ్చు, లేదా జడలో పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని నూరి మందు కింద వాడుకోవచ్చు. ఇవన్నీ ఎవరో చెప్తే తెలిసినాయి మనకి. నేను అనేది నిద్రలో ఉన్న అనుభవం ఎవడు చెప్పక్కర్లా, చూడక్కర్లా, వినక్కర్లా, శాస్త్రం అక్కర్లా. శాస్త్రం చెప్తోంది అంటే చెప్తుంది ఏంటి? నీకున్న అనుభవాన్ని గురించి చెప్తుంది, కొత్తగా చెప్పడం కాదు.
నీకున్న అనుభవాన్నే ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసి మళ్ళీ ఇంకా బాగా బాగా నీకు లోపల దూరేటట్టు ఇంకేటట్టు చేస్తున్నది. కానీ శాస్త్రం ఉన్నది కదా అని కొత్తగా ఏం చెప్పట్లా, నీకు కలిగిన అనుభవాన్ని విశ్లేషణ చేసి చూపిస్తోంది. ఏ ఇంద్రియములకు మనస్సు, ఇంద్రియములను మనస్సు కూడా కలుపుకోండి, మన ఇంద్రియములకు మనస్సుకు ఏ విధముగాను గోచరించినటువంటి తెలియబడేది కాదు, ఏ అనుభూతికి రాదు. అది ఏమీ లేకపోయినా సరే అనుభూతికి వస్తుంది. చూడండి, మామూలుగా మనం అనుకుంటాం ఇంద్రియం ఉండాలి, వాడు పుట్టు గుడ్డి కళ్ళు కనపడవు, అట్లాగా చెవుడు కూడా ఉందనుకోండి, పుట్టితో గుడ్డి పుట్టు చెవుడు, ఏం తెలుస్తుంది వాడి ప్రపంచం? వాడికి ఏం తెలియదు పాపం. అట్లాగే మొన్నటిదాకా బాగానే ఉందండి, ఇప్పుడు కళ్ళు పోయినాయి, కనపట్లా, ఏదో మసకగా కనపడుతోంది అంటే ప్రపంచం అంతా పోయింది. పోయింది, ప్రపంచం పోయి ఉండొచ్చు, కానీ నా అనుభవం, నేను అనే అనుభవం, నిద్రపోయినప్పుడు ఉన్న అనుభవం గుడ్డివాడికి ఉంటుంది, చెవిటివాడికి ఉంటుంది. ఇంద్రియములు అక్కర్లా దానికి. మనకే కొన్ని ఇంద్రియాలు పోయినాయి అనుకోండి, కొన్ని ఇంద్రియాలు పోతే వాసన శక్తి పోయింది, వాసన శక్తి పోతే కొంత ప్రపంచం పోయింది. కళ్ళు సరిగ్గా కనపడలేదు, కొంత ప్రపంచం పోయింది. సరిగ్గా వినపట్టలేదు, కొంత ప్రపంచం పోయింది. నాలుక మధ్యన రుచి తగలటలేదని కొంత ప్రపంచం పోయింది. గాఢ నిద్రలోని అనుభవానికి ఇంద్రియాలు అక్కర్లా. 10 సంవత్సరాల కింద పడుకుంటే మంచి నిద్ర పట్టినప్పుడు అండి, 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండిందో ఇప్పుడు పడుకున్నట్లాగా ఉంటుంది. పగలు పడుకున్నట్లాగా ఉంటుంది, రాత్రి పడుకున్నట్లాగా ఉంటుంది. ఆరోగ్యవంతుడు పడుకున్నా అట్లాగే ఉంటుంది. అనారోగ్యం, ఒంట్లో బాగాలేనప్పుడు నిద్ర పట్టదనుకోండి, పడితే అప్పుడు అట్లాగే ఉంటుంది. పడుతుందిగా, కాస్తనే పడుతుంది. రోగం వచ్చినప్పుడు కాస్త కోసం నిద్ర పడుతుంది, కొంతమంది ఎక్కువ కూడా పట్టచ్చు. అదే అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని గురించి చెప్తున్నానండి. నిజానికి ఇది ఆశ్చర్యంగా ఉండదు. ఆ అనుభవం గురించి చెప్పడం ఎందుకు? అందరికీ ఉన్నది అనుభవం కదండి, అది అందరికీ ఉన్నది. ఎందుకు చెప్పడం? భ్రమపడుతున్నారు కాబట్టి జనం దాన్ని పట్టించుకోవట్లా. ఇక్కడ గాలి ఉందా లేదంటే గాలి ఉందండి. ఎక్కడ తెలుసు అంటే మనం పీల్చుకుంటున్నాం. గాలి మన శరీరాన్ని తగలటం ఒకటే కాదు, మనకి ముఖ్యమైనది ఏంటి? గాలిని పీల్చుకుంటున్నాం, బతుకుతున్నాం. గాలి లేకపోతే కొద్ది నిమిషాలు కూడా బతకలేము. కానీ దాన్ని పట్టించుకోవట్లా మనం. గాలి ఉంది, గాలి మన చుట్టూ ఉంది, గాలిని అనుభవిస్తున్నాం అన్న విషయాన్ని మనం పట్టించుకుంటున్నామా? ఎందుకు పట్టించుకోవట్లా? ఫ్రీగా ఉంది కాబట్టి. అది తేలిగ్గా దొరుకుతోంది, ఏం చేయకుండా. ఎప్పుడు తెలుస్తుంది? అదేదో రోగాలు వచ్చినాయనుకోండి, గాలి సరిగా అందనటువంటి రోగం వచ్చిందనుకోండి, అప్పుడు తెలుస్తుంది గాలి యొక్క విలువ. ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారు కొంతమంది, బాగా పెద్ద కొండ, అక్కడ గాలి సరిగా అందదు. కింద నుంచి ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకెళ్ళాలి, పైదాకా వెళ్ళి అక్కడ గాలి అందదు, గాలి ఉండదు, సరిగ్గా చాలా తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకెళ్ళాలి. ఇప్పుడు చంద్రుడి దాకా అక్కడ పైకి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో ఆకాశంలోకి రాకెట్లు అవి వేసుకొని. వాడి కింద నుంచి పట్టుకెళ్ళాలి పీల్చుకోవడానికి గాలి. వాళ్ళకి తెలుస్తుంది గాలి యొక్క విలువ, పీల్చుకోవడానికి గాలి ఎంత విలువ. మనం పట్టించుకోం. ఎందుకు? గాలి ఫ్రీగా ఉంది. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయితే మనకి ఫ్రీగా రాదు, అది కొనుక్కోవాలి. పీల్చుకోవడానికి గాలి ఫ్రీగా వస్తుంది. అట్లా నేను యొక్క అనుభవం అంత తేలిక, ఇంకా అన్నిటికంటే తేలిక అట నిద్రపోతే వస్తుంది. నిద్రపోతేనే వస్తుందా? ఇప్పుడు లేదంటే ఇప్పుడు కూడా ఉండాలి, మారట్లేదు కదా, మారని స్వరూపం ఇప్పుడు కూడా ఉండాలి, అది ఎప్పుడు ఉంటుంది. మరి ఏం చేయాలి ఏంటంటే ఇప్పుడు చేయమని చెప్పేది అదే. నిద్రలో మాత్రమే కాదు, ఇప్పుడు కూడా ఉంటుంది. కాస్త దాని మీద ధ్యాస పెట్టు. గాఢ నిద్రలో ఉన్నదాన్ని ఇప్పుడు కూడా ఉంటుంది, ఊరికి ఒక కన్ను వేసి పెట్టు దాని మీద. కష్టం ఏం కష్టం లేదు, అనుభవం ఎప్పుడు ఉన్న అనుభవం ఉన్నాం కదా. ఏ ఇతర అనుభవం లేకపోయినా అది ఉంటుంది. ఆ అనుభవం పొందడానికి వేరే ఏం అక్కర్లేదు, అంత తేలిగ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఉంది. ఏం చేయాలి? ఊరికే
ప్రశ్న వేసుకుని, ఇప్పుడు ఉన్నానా నేను? ఉన్నాను. ఎట్లా ఉన్నాను? కూర్చోన్నాడు. కూర్చోకపోయినా ఉంటానుగా, నేను నిలబడకపోయినా ఉంటానుగా, పని చేస్తున్నా పని చేయకపోయినా ఉంటానుగా, నిద్రపోయినా ఉంటానుగా. ఆ ఉండేది ఎవరు? ఉండటం అంటే ఏంటి అని ప్రశ్న వేసుకుని ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. పుస్తకాల్లో చెప్పిన దాన్ని, గ్రంథము శాస్త్రంలో చెప్పిన దాన్ని ఉపయోగించుకోవడం అంటే ఏంటి నా అనుభవం? ఈయన చెప్పగలిగినంత చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? నీకు బ్రాహ్మణాది వర్ణములు లేవు, బ్రహ్మచర్యాది ఆశ్రమములు లేవు, ఏ ఇంద్రియములకు నువ్వు గోచరము కావు, అంటే మనస్సుకు కూడా గోచరము కావు, కనపడేది కాదు అది. అయితే లేకుండా పోయింది అంటే లేకుండా పోయింది కూడా కాదు, ఉన్నది. అన్నిటికంటే గొప్పగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, మారకుండా ఉంటుంది. తక్కినవన్నీ నశిస్తాయి కానీ అది మటుకు నశించదు. ఇట్లా చెప్తున్నారు. అది ఏంటి మీరే చూసుకోండి. అట్లా ఇంతకుముందు శ్లోకంలో అదే చెప్పాడు. దేహమును వేరు చేసుకో, చైతన్యమునందు అట్లా విశ్రమించి ఉండు. ఇప్పుడు కూడా ఉంటుందా ప్రశ్న? ఇప్పుడు కూడా ఉంటుందా? ఉంటుంది అనాలండి. ఎందుకని? నిద్దట్లో ఉండేది ఇప్పుడు పోతుందా? పోయి మళ్ళీ నిద్రపోయినప్పుడే వస్తుందా? అట్లా ఉంటాయి కదండి కొన్ని. మామిడి పండు సీజన్ వస్తుంది, మామిడి పండ్ల సీజన్ తింటాం. మామిడి పండ్ల సీజన్ అయిపోయింది, ఏదో పనస పండ్ల సీజన్ వచ్చింది అనుకోండి, అనుభవం పోయింది, అనుభవం కొత్త అనుభవం వస్తుంది. అట్లా నిద్రపోయినప్పుడు ఎక్కడి నుంచో ఒక కొత్త అనుభవం వచ్చింది, మెలకువ రాగానే అనుభవం పోయి కొత్త అనుభవం వస్తుంది. ఇప్పుడు ప్రపంచం యొక్క అనుభవం. నిద్ర కూడా ప్రపంచంలో ఉండే వస్తువుల్లాగానే నిద్ర కూడా ఒక అనుభవం. ప్రపంచంలో అనేక అనుభవాల్లో నిద్ర కూడా ఒక అనుభవం అనేటట్లయితే మన ఊరికి మన మననం అంటే ఇది, మనలో మనం ఆలోచించుకోవడం. తక్కిన అనుభవాలన్నీ మారుతున్నాయి, నిద్రపోయినప్పుడు ఉండే అనుభవం మారటం లేదుగా. ఎప్పుడు నిద్రపోయినా ఒకటిగానే ఉందిగా, మారటం లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఉండాలి. అది మారనటువంటి ఏది మారటం లేదో అది ఎప్పుడు ఉండాలి. కాబట్టి ఇప్పుడు కూడా ఉండాలి. అంతవరకు శాస్త్రం చెబుతున్నాడు ఇప్పుడు కూడా ఉండాలి. ఉంటుంది, తర్వాత పని నువ్వు చేయాలి. ఏంటి? ఇప్పుడు కూడా ఉంటుందా? ఎవరు? నేను ఇప్పుడు కూడా ఉంటాను. నేను నేను కాదు, శరీరాన్ని చూసినా ఇప్పుడు కూడా ఉన్నాను, అట్లా కాదు. గాఢ నిద్రలో ఉన్నటువంటి నేను ఇప్పుడు కూడా ఉంటుందా? ఇది ఆత్మజ్ఞానం. అంతే. గాఢ నిద్రలో కూడా ఉండేటటువంటి నేను ఇప్పుడు కూడా ఉంటుందా, ఎక్కడికైనా పోతుందా? ఇదండి ప్రశ్న. ఎవరు చూడాలి? ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. ఏం చేయొచ్చు అంటే నిద్రపోయినట్లుగా అనుకోండి, కాసేపు ఊరికి అనుకోండి. నిద్రలాంటి స్థితి. నిద్రలాంటి స్థితి అంటే ఏంటి? ఏం పట్టించుకోకుండా ఉండటమే, ఏం ఆలోచించకుండా ఉండటం, ఏ ఆలోచన ఉండకూడదు. ఒక్క క్షణం ఎక్కువసేపు ఉండమంటే కష్టం, మనసు అడిగిட்டு పోతుంది. ఒక క్షణం నిద్రట్లా ఉన్నాను అనుకోండి, నాకే అనుభవం లేదు, వినపట్టాలా, కనపట్టాలా, చూడటలే, ఆలోచనలు లేవు, మొత్తం ఆగిపోయింది. టీవీలో ఏదో మంచి ప్రోగ్రామ్ చూస్తున్నాం, హాహో అనుకుంటున్నాం, కరెంటు పోయింది, ఇన్వర్టర్ లేదు. ఒక్కసారి ఇంట్లో చీకటి, శబ్దం కాస్త నిశ్శబ్దం వచ్చేసింది. అట్లా ఒక్కసారి ఏమీ లేవు అనుకోండి, కరెంటు పోయింది, మన టీవీ కట్టేసాం అనుకోండి, మన మనస్సు అనే టీవీని కట్టేసాం. కొద్ది క్షణాలు, 1, 2, 3 సెకండ్లు, అది గాఢ నిద్ర లాంటి స్థితి. చిన్న ప్రయత్నం చేసి చూస్తున్నాం అన్నమాట. మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? ఇది చూడండి, మామూలుగా మన ప్రయత్నాలన్నీ ఏదైనా పట్టుకోవడానికి, ఏదైనా దొరికించుకోవడానికి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇక్కడ ఏంటంటే అన్నీ వదిలించుకోవడానికి ప్రయత్నం. అటు ఊరకుండా ఏం పట్టుకోవద్దు,
ఏ వస్తువు అక్కర్లేదు, దేన్ని గురించి ఆలోచించక్కర్లేదు, అటు ఊరకుండండి. ఎక్కువసేపు అక్కర్లా. నేనున్నానా లేను అప్పుడు. ఎప్పుడు మనసు బాగా ఆగిపోయింది, ఒకటి 2-3 క్షణాలు ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువసేపు ఆగమంటే ఆగదు, మనం కంట్రోల్ చేయడం కష్టం. యోగులు చేస్తారు, యోగులు ప్రాణాయామాలు ఏదో ధ్యానాలు అటువంటివి చేసి ఎక్కువసేపు ఆపుతూ ఉంటారు. మనం అంత అక్కర్లేదు. ఆగు, నిద్రలో ఎట్లా ఉంటావు అట్లా ఉండు, ఒక్క క్షణం. అప్పుడు నేనున్నానా లేనా? ఉన్నాను, నేనున్నాను. ఎట్లా ఉన్నాను? ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఇంద్రియం, ఏ ఇంద్రియము లేదు అక్కడ. కళ్ళతో చూడలేదు, చెవులతో వినలేదు, ఏదో ఊహించుకొని ఫలానా 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 ఊహించుకోవడం కూడా లేదు. ఆగిపోయినంత ఉత్తగా ఆగావు, కానీ ఉన్నావు. ఇంద్రియములు పనిచేయలేదు, మనస్సు కూడా పనిచేయలేదు. అంటే మనస్సు అంటే ఊహించుకోవడం కూడా లేదు. విష్ణుమూర్తి అన్నాం అనుకోండి, విష్ణుమూర్తి మనం ఎవరు చూడలా. ఎవరో వర్ణనలు, బొమ్మలు గీసిన వాళ్ళు, విగ్రహాలు చెక్కిన వాళ్ళు, ఏదో శాస్త్రంలో శ్లోకాలు అవి రాసి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళందరూ చూశారా అంటే ఎవరిని అడిగిన నేను చూడలేదండి. ఎవరు చెప్పారు నాకు? వ్యాస మహర్షి చెప్పాడు. ఆయనకి ఎవరు చెప్పారు? నారద మహర్షి చెప్పాడు. ఇట్ట ఎవరో చూశారు, ఫలానా వాడు వైకుంఠాన్ని చూసి వచ్చి నాకు చెప్పాడు, ఆయన ఈయనకి చెప్పాడు, ఈయన ఈయనకి చెప్పాడు అని. అక్కడ నమ్మకం. వైకుంఠం ఉందా లేదంటే నమ్మకం. మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇక్కడ నమ్మకం కాదు. ఆగి చూడు, ఒక క్షణం, 2 క్షణాలు, అట్లా. మనస్సు పనిచేయలేదు, 1-2 క్షణాలు. ఆ సమయంలో అనుభవం ఉన్నదా లేదా? ఏ అనుభవం అప్పుడు ఉన్నదో అది అసలైన నేను. దాన్ని ఇతరులకు చెప్పాలనుకోండి, అది అటువంటి అనుభవం మీకు కలిగితే ఇంక అక్కడ ఏం చేయగల, అటు అనుభవం అటు ఉండటమే, మీకు మీరు చూసుకోవడం ఉండటం. మరి అటువంటి అనుభవం మనకు కలిగేటట్లు చేయడం ఎట్లాగూ అంటే ఇది ఈ శాస్త్రం రాసిన వాళ్ళ పని. అది చాలా కష్టపడి రాశారు. దాని గురించి ఎట్లా వర్ణించాలండి? గాఢ నిద్రలో ఉన్న దాని గురించి కానీ, లేకపోతే ఇట్లా ఆగి చూడు, ఆత్మ నేను అంటే అది, దాని గురించి ఎట్లా బోధిస్తారు? ఎట్లా చెప్పేది మీరు అంటే చెప్పలేము, చాలా కష్టం. చెప్పాల్సిన పని కూడా లేదు. మనకి మన అనుభవం కావాలి, చెప్పక్కర్లేదు. ఇతరులకు చెప్పడం ఎందుకు? వీళ్ళకి పట్టింది ఆ పని. ఎవరికి? పుస్తకాలు రాసిన వాళ్ళకి. ప్రస్తుతం అష్టావక్రుడు అనుకోండి, అష్టావక్రుడు ఆ పని తీసుకున్నాడు. ఎట్లా చెప్పడానికి వీళ్ళందని ఎడ చెప్పాలి. మన ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, ఇంకా అష్టావక్ర గీత మొదలైనవి కానీ, లేదా రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు కానీ, ఎట్లా వీళ్ళు చెప్పడం అంటే రకరకాలుగా ఇటు చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి దాని దగ్గర తీసుకెళ్ళాలి. అసలు విషయాన్ని ఖచ్చితంగా చెప్పడానికి లేదు, కానీ ఏదో రకరకాలుగా చెప్పి సూచనలు చేసి అట్లా చేసి ఇట్లా చేసి మీకు అనుభవం కలిగేటట్టు చేయాలి. దాన్ని శాఖాచంద్ర న్యాయం అనే పేరు చెప్తారు. చంద్రుడిని చూపించాలట, చంద్రుడు కనపట్టలేదు, చాలా చెట్లు అడ్డం ఉన్నాయి. అదిగో చూడు, ఆ కొమ్మ చూడు, పెద్ద కొమ్మ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఈ ఇటుపక్క పెద్ద కొమ్మ చూడు, ఆ రెండింటి మధ్యలో చూడు, మధ్యలో ఆకులు ఉన్నాయి, ఆకుల మధ్యలో కొంచెం తెల్లగా కనపడుతుంది చూడు. ఇట్లా చెప్పాలన్నమాట అండి. అంటే చంద్రుడిని చూపించడం కోసం ముందు కొమ్మలను చూపించాలి. ఆ చెట్టు చూడు, ఆ కొమ్మ చూడు, ఆ కొమ్మ చూడు, ఆ కొమ్మకు మధ్యలో చూడు, ఆకుల మధ్యలో చూడు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చి ఆ చంద్రుడి యొక్క అనుభవాన్ని కలిగించడం కోసం చెప్పొచ్చు మనం. కానీ అసలైన అనుభవం చంద్రుడిని చూసినప్పుడు ఎవడికి వాడికే కలుగుతుంది. చెప్పినందువల్ల ఒక ప్రయోజనం కొంచెం సహాయం చేసింది. చంద్రుడి యొక్క అనుభవం కలిగించడానికి
ఇట్లా 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 అని చెప్పడం కొంచెం సహాయం చేసింది, అసలైన అనుభవం కాదు. అట్లాగనమాట అండి. వీళ్ళందరూ శాఖాచంద్ర న్యాయం అంటారు. కొంత సహాయం చేస్తున్నాయి ఈ శాస్త్రాలు మనకి. ఎట్లా? నీవు ఇంద్రియంలో గోచరించేది కాదు, మనస్సుకు గోచరించేది కాదు, ఆశ్రమములు గలవాడు కావు నువ్వు. ఇటువంటి మాటలు చెప్పడం ద్వారా మనం దాన్ని మననం చేసి ఆహా ఓహోహో అదే ఇది అట్లా మన అనుభవంలో మనం చూడాలి. ఇది ఇదంటే ఓహో 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 అనుకుని కూర్చోవడం కాదు. చెప్పడం కోసం ఆ మాటలు వాడాను. అనుభవం పొందడం మీకు మీరే, ఎవరికి వారే. అమ్మో చాలా కష్టం అండి అంటుంటారు. ఏది ఈ మాటల వింటుంటే అభయే భయదర్శిన అన్నట్ట. అభయమైనటువంటి వస్తువు, ఏ భయం లేకుండా నిర్భయంగా ఉండేటటువంటి వస్తువు నందు భయపడతారట. ఆత్మను చూడరండి, అమ్మో అమ్మో ఆత్మను చూస్తే ఏమైపోతామో మనం అని భయపడుతుంటారట. ఎందుకు భయపడతామండి? దాన్ని చూడటం మొదలుపెడితే ఇవన్నీ పోతాయని. మనకు కావాల్సింది బయట ప్రపంచంలో అవి ఇవి 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 100 రకాలు 1000 రకాల లక్షలు ఇవి కావాలి మనకి. మరి దాన్ని చూస్తూ కూర్చుంటే ఇవన్నీ పోవు. అదనమాట అసలు భయం. అట్లా కాదు. అభయం వస్తువు నీకు బాహ్య ప్రపంచంలో 1,00,000 వస్తువులు ఉన్నా వాటి వల్ల ఏ లాభం కలుగుతుందో ఆ లాభం అంతా లోపలే ఉంది. నువ్వు తెలుసుకుంటే అదే వస్తుంది. రోజు మొత్తం మీద ఏదో అవి ఇవి చాలా అనుభవించానుకోండి, ఏదో విందు భోజనాలు, మంచి కబుర్లు, టీవీలు, సినిమాలు ఇట్లాంటివన్నీ చాలా అనుభవించామనుకోండి, అక్కడ వచ్చిన సుఖం అంతా నిద్రపోయినప్పుడు వస్తుంది. ఏంటి దానికి రుజువు అంటే మన దగ్గరే ఉంది. మళ్ళీ ఇక చాలు అనిపిస్తుంది, నిద్ర దానంతరం అది వస్తుంది. అనుభవించు. రకరకాల పదార్థాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అన్ని పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, సినిమాలు పెడుతున్నారు. అక్కడ ఏదో బఫే సిస్టమ్ ఉంది, ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఇటు అన్నీ ఉన్నాయి అనుకోండి. అన్నీ అయినా సరే 1 గంట 2 గంటలు 3 గంటలు అయ్యేటప్పటికి ఆ కుర్చీలోనే కూర్చొని నిద్రపోతుంటారు. అది కాస్త ఏదైనా దొరికితే అక్కడ పడుకొని నిద్రపోతారు. చాలు రేపు చూసుకుందాంలే అని పడుకుంటారు. ఎందుకని? ఇక్కడ ఇన్ని సుఖాలు ఉన్నాయి కదా, నిద్రపోవాలని ఎందుకు అనిపించింది? అంటే ఇక్కడ ఏ సుఖాలు ఉన్నాయో వీటన్నిటికంటే మించిన సుఖం అక్కడ ఉంది నీలోనే. దానికోసం ఇవన్నీ వదులుకుంటున్నారు జనం. అది అర్థమైతే ఇక భయం ఉండదు. దీన్ని వదులుకోవడానికి భయం ఉండదు. ఇంకా పోతుంది, అది వస్తే చాలు నాకు. ఇంకా చెప్తున్నారండి నీ స్వరూపాన్ని గురించి చెప్పాక రకరకాలుగా వర్ణించి నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలి. నీకు శాఖాచంద్ర న్యాయం అది సూచనలు చేస్తున్నారు. అసంగోసి నిరాకారో విశ్వసాక్షి. ఇంకా కొన్ని లక్షణాలు ఇంతకుముందు శ్లోకంలోనూ చెప్పారు, అంతకుముందు శ్లోకంలో చెప్పారు, ఈ శ్లోకంలో చెప్పారు, దీని తర్వాత శ్లోకంలో చెప్పారు. అన్నింటిలో ఇదే వస్తుందని మళ్ళీ ఇంకో రకంగా రకరకాల మాటలు. రకరకాల మాటలు ఎందుకు చెప్తున్నారు అంటే అసలైన అనుభవం నువ్వు పొందాలి అని. అసలైన అనుభవం నోటితో చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళు పొందాలి. దానికి సహాయం చేయడం కోసం ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఇంకొక మాట ఏంటి ఇక్కడ వచ్చింది? అసంగోసి, నీకు సంఘం లేదు. సంఘము, సత్సంగము, దుస్సంగము, అభిమానము అని కూడా అంటుంటాం. ఈ వస్తువు మీద అభిమానం, ఈ మనిషి మీద అభిమానం, ఈ ఊరి మీద అభిమానం, ఈ భాష మీద అభిమానం, ఇవన్నీ సంఘము అన్నది. ఒక దాంతో కలిసినట్టుగా, బాగా కలిసినట్టుగా ఉండి, అది లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే అది ఉండలేదు, అది సంఘం. పోనీ అది నువ్వు అంటే నేను కాదు, నేను కాకపోయినా దాని మీద నాకు చాలా ప్రేమ. ఎందుకు? అది ఉంటే కానీ నేను బతకలేను. ఎందుకు? ఇది మిథ్యా జ్ఞానం, పొరపాటు జ్ఞానం. తాడుని చూసి పాము అనుకున్నట్టు. తాను కాని వస్తువే దూరంగా ఉంది, దాన్ని చూసుకొని నాది, అది సంఘం. ఈ ఊరు నాది, ఈ భాష నాది, ఈ భార్య నాది, ఈ భర్త నాది, ఈ పిల్లలు నా వాళ్ళు,
ఈ ఉద్యోగం వ్యాపారం మొదలు నావి, ఈ డబ్బు నాది, ఇల్లు నాది, ఇట్లా ప్రతి నాది 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 అని అభిమానపడటం, సంఘం నాది అనుకోవటం ఎందుకు వస్తుంది? వీటికి మూలం ఏంటి? అవన్నీ లేకపోతే నేను బాధపడిపోతాను, నాకు తిండి జరగదు, నేను బతకలేను, నాకు సుఖం లేదు, ఇట్లా భావాలు ఏర్పడి ఉన్నాయి. ఆ భావాలని తగ్గించి ఈ భావాన్ని పెట్టాలి. ఏ భావను? అవి లేకపోయినా ఏం కాదు, చచ్చిపోతానేమోనండి, చచ్చిపోయేది నువ్వు కాదు, ఏం లేకపోతే చచ్చిపోయినా పర్లేదు, నువ్వు కాదు, చచ్చిపోయేది నువ్వు కాదు. ఏది మిగులుతుందో దానికి సుఖం ఉంటుంది, గాఢ నిద్రలో ఉన్నట్టు ఉంటుంది. ఇట్లా బోధ చేస్తున్నారమండి. అందువలన అసంగోసి, నీకు దేనితోనూ సంఘం లేదు. అదేంటంటే ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇది నా ఇల్లు అనుకుంటాను, నా ఇంటిని నేను రక్షించుకోవాలి, ఎవడన్నా వచ్చి నా ఇంట్లో జరపడితే కాదనాలి, మరి సంఘం లేకపోతే ఎట్లా కుదురుతుంది? అది మిథ్యాభిమానం. సంఘం ఉంది ఎవరికి? శరీరం నేను అనుకున్న వాడికి సంఘం ఉంది. ఈ శరీరం ఒక ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆ ఇంటి మీద సంఘం ఉన్నది, అభిమానం ఉన్నది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేని మీద సంఘం ఉన్నది? మంచి మంచం కావాలి, మంచి పరుపు కావాలి, మంచి దుప్పటి కావాలి, ఎండాకాలం మంచి ఏసీ కావాలి, ఇవన్నీ ఉన్నాయనుకోండి. నిద్ర పట్టే వరకు, నిద్ర పట్టిన తర్వాత నీకేం తెలియదు, ఏ మంచం మీద పడుకున్నావు, ఏ పక్క మీద పడుకున్నావు, ఏమీ లేదు, ఒళ్ళు మరిచి నిద్రపోయినాడు అంటారు. అసంగ స్వరూపం అంటే అది. భ్రమ ఏంటి? పొరపాటు జ్ఞానం. ఇవి 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 కావాలి, ఇవన్నీ నావి, నావి ఇంకా ఇంకా సంపాదించుకోవాలి. కొన్ని కొన్ని మనకి కష్టాలు తెచ్చిపెడుతుంటాయి, వాటిని వదిలించుకోవాలి. అప్పుడే నేను సుఖంగా ఉండగలుగుతాను అనేటువంటి భ్రమ ఉంటే ఆ భ్రమను తీసేయడం కోసం జ్ఞానం చెప్తున్నారు. అసంగోసి, నీకు దేనితోనూ సంగము లేదు. ఎట్టా పోతుందండి అంటే లోకంలో చెప్పిన సంఘం తీసేసుకో, అభిమానం తీసేసుకో, దీని మీద దాని మీద అభిమానం తీసేసుకో అని చెప్తూ ఉంటారు. ఎందుకని ప్రధాని మీద అభిమానం పడతావు? తీసేసుకో పని. ఆ దృష్టితో సన్యాసం అంటారు. సన్యాసం అంటే అన్నిటి మీద అభిమానం తీసేసి వెళ్ళిపోవాలి, అన్నీ వదులుకొని వెళ్ళిపోవాలి. తీసేసుకో. ఇట్లా వాడి వల్ల నీకు అపకారం జరుగుతుంది కదా, అయినా ఇంకెందుకు వాడి మీద నీకు ప్రేమ? తీసేసుకో, అభిమానం తీసేసుకో. ఇటువంటి మాటలు కూడా వాడుతూ ఉంటాం. అంటే ప్రపంచంలో ఉంటూ ప్రపంచం మీద కొన్నిటి మీద అభిమానం తీసేసుకోవాలి. నాకు మంచి భోజనం మీద అభిమానం, లేక మంచి సినిమాలు టీవీలో వచ్చినాయి కదా, టీవీ మీద అభిమానం, అది తీసేసుకో అన్నారు అనుకోండి. టీవీ చూసేవాడు, రోజు టీవీ చూసేవాడు అభిమానం తీసేసుకోమంటే కొంచెం కష్టపడతాడు. నిజంగా వాడు తీసేసుకోవాలనుకుంటే కొంచెం సమయం పడుతుంది. దాని మీద అభిమానం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, వద్దు వద్దు అనుకోవాలి, అది ప్రయత్నం చేసి తీసేసుకోవాలి. అదొక రకం సంఘము, సంఘాన్ని తీసేసుకునేటువంటి ప్రయత్నం. అట్లాగే మనకి దేని మీద సంఘం ఉంది? చాలా వందల వేల మీద ఉంటాయి సంఘం, దీని మీద దాని మీద దీని మీద దీని మీద. ఈయనేం చెప్తున్నాడు? నువ్వు సంఘము లేనివాడవు అంటున్నాడు. సంఘము తీసేసుకో, అభిమానాన్ని తీసేసుకో, సన్యాసం తీసుకో, అది చెప్పే శాస్త్రం ఒకటి. ఆ శాస్త్రం లేదు. అట్లా అన్ని తీసేసుకోవాలనేది లౌకికమైన ధర్మం. లౌకిక ప్రపంచంలో ఉంటూ అభిమానాన్ని తీసేసుకోవడం. ఇక్కడ ఈయన చెప్పేది ఏంటి? ఆత్మకు దేనితోనూ సంఘము లేదు. ఆత్మ అంటే ఎవడో కాదు, నువ్వే. అంటే నీ యొక్క అసలు స్వరూపానికి సంఘము నిజంగా లేదు. నువ్వు నిద్రపోయినప్పుడు ఇంటి మీద అభిమానం ఉంటుందా? భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, డబ్బు మీద, నౌకర్ల మీద, దొడ్లో పెట్టుకునే పూల చెట్ల మీద అభిమానం ఉంటుందా? నిద్రపోయినప్పుడు అన్నీ ఎట్లా పోయినాయి? నాకు పూల చెట్టు మీద అభిమానం ఉండే, ఆ చెట్టు కొట్టిపడేయి, నరికిపడేదాన్ని, నరికిపడేసి అయ్యో కొట్టి నరికే 4 రోజులు అనిపిస్తే తర్వాత మర్చిపోతావు కదా, ఆ విధంగా నువ్వు అభిమానాన్ని తీసేసుకో పూల చెట్టు మీద అన్నావు అనుకోండి, సరే కొంత చేయొచ్చు. ఈ మనిషి మీద నాకు అభిమానం, వాడు కూడా నరికి పరిస్తావా? వాడు అభిమానం తీసేయడానికి
అట్లా అక్కర్లేదు. ఒక్కొక్క దాన్ని తీసుకుని బలవంతంగా ప్రయత్నం, హఠం అంటారు, మొండితనంతో ఇది అది అది చేసి అభిమానాన్ని తీసేసుకోవాల్సిన పని లేదు. జ్ఞానంతో తీసేసుకోవచ్చు. జ్ఞానం ఏం చెబుతుందండి? నీకు అసలు లేదు, సహజంగానే సంగము లేదు. ఎట్లా సహజంగా సంఘం ఎట్లా పోయిందంటే మళ్ళీ గాఢ నిద్రలో చూసుకోండి. లేదా చచ్చిపోయిన వాడు అన్నింటినీ వదిలేసుకొని వెళ్ళిపోతున్నాడు కదా. అప్పటిదాకా ఆహా నువ్వు లేక నేను లేను అని పాట పాడుకున్నాను అనుకోండి. చనిపోయినప్పుడు పోయినాడు, పోయినాడు, మాట్లాడుతూ పోయినాడండి అంటారు. ఎట్లా వదులుకున్నాడు? అది అనమాట అండి. సహజంగా సంఘం లేదు జీవుడికి, లోపల ఉన్న ఆత్మకి సహజంగా సంఘం లేదు. ఉన్నంత వరకు అమ్మో 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 అంటుంటాడు. ఆ టైం రాగానే ఎంత అనుకుని వెళ్ళిపోతాడు. నిద్రపోయినప్పుడు అదే మనం చేసేది. అది కావాలి ఇది కావాలి, సినిమా చూడాలనుకుంటున్నాం, చూద్దాం. ఇవాళ రాత్రి శివరాత్రి జాగరణ, రాత్రి 3 సినిమాలు 4 సినిమాలు టీవీలు పెట్టుకొని చూద్దాం అనుకున్నాను. వాడు వేస్తుంటాడు సినిమాలు. కుర్చీలో కూర్చొని నిద్రపోతుంటారు. ఇది శివరాత్రి నాడు. ఎందుకని? సహజంగా అది సహజంగా శివరాత్రి మీద, శివుడి మీద, సినిమాల మీద సంఘం తీసేసుకోగలుగుతున్నావు, తీసేసుకొని నిద్రలోకి పోతున్నావు. చనిపోయినప్పుడు ఎట్లా అన్నింటినీ ఒక్కసారిగా వదులుకొని వెళ్ళిపోతున్నాడో, నిద్ర వచ్చినప్పుడు కూడా అన్నింటినీ వదులుకొని వెళ్ళిపోతున్నాడు. వీడు నా చాలా దగ్గర స్నేహితుడు అండి, దగ్గర బంధువు అండి అన్నాం అనుకోండి. ఒక కంచంలో పడుకుని ఒక మంచంలో పడుకుని ఒక కంచంలో తింటూ ఇట్లా అంటుంటారుగా, అంత దగ్గర వాడు అనుకోండి. వాడికి నాకు తగాద వచ్చింది. అట్లాంటి వాడికే తగాదాలు వస్తాయి. ఎవడో దూరంగా ఏదో వేరే దేశంలో ఎవడో ఉంటే మనకెందుకు తగాద వస్తుంది? దగ్గరగా ఉన్న వాళ్ళలోనే బంధుత్వం అయినా వస్తుంది, తగాదాలైనా వస్తాయి. తగాదా వచ్చింది అనుకోండి, అప్పటిదాకా బాగా ఆప్తుడుగా ఉన్నాడు. ఏం చేస్తారండి వాడిని? తగాదా వస్తే చీపో అంటారు. చీపో అనుకుంటారు. అయిపోయింది, వదిలించుకుంటారు. ఎట్లా వదిలించుకున్నారు? అప్పటిదాకా ఆప్తుడుగానే ఉన్నాడు. నీ మొహం నేను చూడరా అన్నాడు, వాడు కూడా నీ మొహం నేను చూడన్నాడు. వదిలించుకున్నారు. ఎట్లా? ఏం చేసి వదిలించుకున్నారు? ఏం లేదు, సహజంగా మీరు అసంగం కాబట్టి పో అంటే పోయింది. నీకు ఇబ్బంది కలిగింది, నీకు నష్టం కలిగింది, నీకు దుఃఖం వచ్చింది, నీకు సుఖం రావట్లా, అందుకని వదిలించుకున్నావు. ఈ ప్రపంచంలో అవి ఇవి సుఖాలు వస్తున్నాయి అనుకుంటున్నాం. సుఖాలు అనుభవించడం కూడా దుఃఖమే, మరీ ఎక్కువగా అనుభవిస్తుంటే. అందుకని తెలియకుండానే నిద్ర వస్తుంది. ఇక దుఃఖంలో ఉన్న సంగతి చెప్పక్కర్లేదు. సుఖాలు కూడా ఎక్కువ అనుభవించలేము. సుఖానుభవం కూడా దుఃఖమే. ఏది సుఖ దుఃఖములకు అతీతమైనటువంటిది అంటే నిద్ర. సుఖము లేదు, దుఃఖము లేదు, అదొక రకమైన సుఖం. సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి సుఖం. దానికి ఏం పేరు పెడదాము అంటే బుర్రకొక్కుని శాంతము అంటాడు. శాంతంగా ఉన్నాడు. నిద్రలో శాంతంగా ఉంటుంది. ఏదైనా వదిలించుకున్నప్పుడు శాంతంగా ఉంటుంది. ఇందాక వాడేవాడు పో అనుకున్నాం, వాడి సంగతి పట్టించుకోవట్లా, శాంతంగా ఉంది. దేనివల్ల నీకు దుఃఖం కలుగుతుందో దాన్ని వదిలించుకుంటే ఉండే స్థితి శాంతం. అది నీ స్వరూపం. సంఘం అనేటువంటిది నీ స్వరూపం కాదు. వదిలించుకొని అప్పుడప్పుడు చెప్తూ ఆ సందర్భం వేరు చెప్తూ ఉండొచ్చు ఆ శాస్త్రాలు. ఈ శాస్త్రం ఏం చెబుతుందంటే, నువ్వు సహజంగానే ఆ సంఘము ఏం చేయాలి? గుర్తించు దాన్ని. నాకు ఏది అంటట్లేదండి, గుర్తించు. ఎట్లా గుర్తించడం? నువ్వు ప్రశ్నేసుకొని చూడంతే. నాకు ఈ వస్తువు మీద, ఈ మనిషి మీద, అది మొక్కల మీద, ఈ ఊరు మీద, ఈ నీరు మీద, వీటన్ని మీద అభిమానం కలుగుతుంది అంటే ప్రశ్న వేసుకొని చూడు. ఎట్లా వచ్చింది నీకు అభిమానం? ఊరికి మనసుతో అనుకుంటే ఉంటుంది. అభిమానం అంటే అనుకుంటే ఉంటుంది, అనుకోకపోతే పోతుంది. లేకపోతే నాకు సంబంధం లేదు అంటే పోతుంది. ఇన్ని నాకున్నాయి, ఎట్లా వదులుతానండి అన్నారు అనుకోండి. ఎప్పటికైనా వదలక తప్పదు అని తెలుసుకుంటే అయిపోయింది. మరణం వచ్చిన వేళ మమతలను సంపదల వదిలేసి ఎసటికో ఒంటరిగా పోవా
ఇప్పుడు మరణం వచ్చిన వేళ అన్నిటినీ వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతాట. ఎట్లా వెళ్ళిపోయినాడు అంటే వాడు అసంగ స్వరూపం, సహజం అది. ఆ పని ఇప్పుడే చెయ్యి అంటున్నాడు. చేయొచ్చు. చెయ్యి కూడా కాదు, చెయ్యి నేను నాకు అది లేదని తెలుసుకోమంటున్నాడు, చేయటం కాదండి. అసంగంగా ఉండు, అభిమానాన్ని వదిలించుకో, దాన్ని దీన్ని అవతల పడే, సన్యాసం తీసుకో, ఇవి చెప్పడం ఒక రకం అయితే, ఈ జ్ఞానశాస్త్రం ఏం చెబుతుంది, నీకు అసలు సంఘం లేదు, దాన్ని గుర్తించు. ఎట్లా గుర్తిస్తావు? ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి, అసంగోహం అసంగోహం. ఇంతే గుర్తించడం. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. వచ్చినాయి పోయినాయి, మీకేమైంది? ఏం కాల. ఏదో ఒకటి వచ్చింది, ఏమైంది? ఏం కాల. పోయింది, ఏం కాల. ఎట్లా ప్రశ్న వేసుకొని చూస్తే నేనెవరు? ఇవన్నీ ఏవి లేనప్పుడు కూడా, అసంగంగా ఉన్నప్పుడు ఏది ఉంటుంది? అది నేను. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే తికమక, పొరపాటు, మిథ్య, భ్రమజ్ఞానం. నిరాకార స్వరూపం అయితే ఆకారం ఉన్నట్లు అనిపిస్తోంది. సంగము లేని స్వరూపం అయితే ఏదో సంగము దేనితోనో ఉన్నట్లు అనిపిస్తోంది. సుఖదుఖములకు అతీతమైనటువంటి శాంత స్వరూపమై ఉంటే సుఖదుఖాలు ఉన్నట్లు అనిపిస్తోంది. ఆశ్రమములు వర్ణములు ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ భ్రమను తీసేసుకోమంటున్నాడు. భ్రమను తీసేసుకోవాలి. భ్రమను తీసేసుకోవడానికి ఏం చేయాలంటే జ్ఞానం. ఏం జ్ఞానం? ఇది పాము కాదు తాడే అని తెలుసుకోవడానికి ఏం జ్ఞానం కావాలో అటువంటి జ్ఞానం. నీ అంతటి నువ్వు ఒక టార్చ్ లైటో లేకపోతే పెద్ద ఫోకస్ పెట్టి పెద్ద పెద్ద లైట్లు పెడుతుంటారు చూడండి, ఫంక్షన్స్ అవి వచ్చినప్పుడు ఫ్లడ్ లైట్స్, ఆ ఫ్లడ్ లైట్లు పెట్టో, లేదా పెద్ద కర్ర తీసుకుని దూరం నుంచి దాన్ని కదిలిస్తే, లేదా ఎవడన్నా బాగా తెలిసిన వాడిని, బాబు అది ఏంటి కొంచెం చూసి చెప్పు, నాకు నువ్వు చూసి చెప్పు, తాడే అని వాడు చెప్తే అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూసి ఇట్లా ఏదో చేసి అది పాము కాదు తాడే అని తెలుసుకోవడానికి ఏం చేయాలో అది తవరి చేయాలి. అటువంటి చేయాలి. తెలిసిన తర్వాత ఇంకేం చేయక్కర్లా. అది చెప్తున్నాడు. అసంగోసి, నీ స్వరూపం అసంగము, నీవు అసంగ స్వరూపుడవు. గుర్తించు, తెలుసుకో, ఇంకేం చేయక్కర్లా. నీ స్వరూపం సంగం ఎప్పటికప్పుడు గుర్తించు. గాఢ నిద్రలో ఎట్లా ఉంటానో అది సంగమా అసంగమా గుర్తించు, చాలు. గాఢ నిద్రలో దేనితోటి నాకు సంగం లేదు. ఇప్పుడు కూడా అంతే. గాఢ నిద్ర సంగతి కాదు, ఇప్పటి సంగతి చెప్పు అంటే ఇప్పటి సంగతి కూడా అదే. వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను అనుకోండి, నాకు చాలా బంధం ఎక్కువ అండి, అభిమానం ఎక్కువ. ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుంటాం. అయినా 24 గంటలు ఒక కంచంలో తింటూ ఉంటారా? వాడింటికి వాడు వెళ్తాడు, నువ్వు ఇంటికి నువ్వు వెళ్తావు. వాడి పనులు వాడుకుంటే నీ ఇంటికి నిలబడతాయి. ఎప్పుడో కనపడ్డప్పుడు, అవసరమైనప్పుడు అభిమానం, ప్రేమ ఉంటుంది. తక్కిన సమయాల్లో ఇంకోది ఎట్లా వస్తుంది. ఎప్పుడు ఒక వస్తువు మీద అభిమానం పడుతూ కూర్చుంటావా? మన వ్యవహార సమయం ఎట్లా ఉంటుంది? కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇది. ఈ పనులు వాళ్ళు తినండి అంటే ఎన్ని తింటారు? కానీ తిన్న తర్వాత చాలు అంటుంది. ఏం కావాలి తర్వాత? ఇంకోటి ఏదైనా పట్టుకోవాలి. ఏం పట్టుకుంటాం? నాలుక పొట్ట అలసిపోయినాయి కాబట్టి ఏదో కళ్ళకి పని చెప్పచ్చు, కొంచెంసేపు టీవీ ఏదైనా పెట్టి సినిమా పెట్టుకుందాం. అది కూడా కాసేపు అయిన తర్వాత విసుగు వచ్చింది అనుకోండి, అప్పుడేం పెట్టుకుంటారు? కాస్త అట్ట నడిచొద్దాం, బజార్కి వెళ్ళి అయినా కబుర్లు చెప్పుకుందాం, సెంటర్కి వెళ్ళి. ఎందుకు? ఆత్మకి దేంతోనూ సంఘం లేదు. ఇదే గుర్తు, ఒక గుర్తు. గాఢ నిద్ర మాత్రమే కాదు, జాగ్రత్త వస్తువులో కూడా నీకు ఒక వస్తువు ఇచ్చి అదే పట్టుకొని కూర్చో అంటే కూర్చోలేవు. కావాలి కాసేపు అది వదిలేసి ఇంకోటేదో పట్టుకుంటావు. మార్పు కావాలి. విసుగు వస్తుంది దాని మీద. అట్లా ఎప్పటి వరకు చేస్తావు? నిద్ర వచ్చేదాకా. నిద్ర వచ్చినాక ఇక విసుగు లేదు.
కష్టం ఏంటంటే నిద్ర రావట్లా. అదే ఎక్కువసేపు నిద్రపోలేము, 24 గంటలు నిద్రపోలేము, అదే కష్టం. కానీ ఒకవేళ వస్తే అందులో విసుగు లేదు. రోజు ఇదే నిద్ర అంటల్లా. కాసేపు తిన్న తర్వాత ఎప్పుడు ఇదే తిండా అనొచ్చు. సినిమా చూస్తే ఎప్పుడు ఇదే సినిమా, ఏ సినిమా చూసినా ఫైటింగ్లు డ్యాన్సులే అనొచ్చు. నిద్రపోయినప్పుడు ఎప్పుడు ఇదే నిద్ర అంటల్లా. నీ స్వరూపం అది. సహజంగా అసంగం. సహజంగా నీకేం అంటట్లేదు, దాన్ని కొంచెం గుర్తులో పెట్టుకోండి. నాకేం అంటట్లేదు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడల్లా ఎందువల్ల వచ్చింది కష్టం? ఫలానా దాని మీద సంఘం ఉన్నందువలన. నేను గాఢ నిద్రలో ఉన్నట్టుగా నాకు ఇదేంతో సంఘం లేదు. మరి ఇది ఉంది కదా, ఈ కష్టం ఉంది కదా, ఇప్పుడు పోతుంది. కష్టం పోతుంది. ఎట పోతుంది? నేను తీసేస్తే పోతుంది కదా. నువ్వు తీసేయకపోయినా పోతుంది. ప్రకృతి మార్పు నీ ఇష్టం కాదు. ఉండమంటే ఉండదు, పొమ్మంటే పోదు, వస్తుంది పోతుంది. ప్రకృతి దాని ఇష్టం, దాని ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. నువ్వు వాటితో సంబంధం లేనటువంటి వాడవు, అది తెలుసుకోవాలి. కోటి బాధలు కోటి సుఖములు కోటి వికారములు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారక ఎరుగు సాక్షి. వస్తున్నాయి. నీలో మార్పు లేదు. పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సుఖాలు వచ్చి ఉంటాయి, ఎన్ని బాధలు వచ్చి ఉంటాయి. కోటి అన్నాం, ఎన్నో వచ్చి ఉంటాయి. అయినా మీకేం కాలేదు. నీకేం కాలా. కోటి బాధలు కోటి సుఖములు కోటి వికారములు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. పుట్టినప్పటి నుంచి ఎన్ని వచ్చినాయంటే అన్ని గుర్తుండవు మనకేదో 10-15 బాధలు 10-15 మంచి సుఖాలు గుర్తున్నాయి అనుకోండి. ఆ రోజు ఇట్లా అయింది సుఖం, ఈ రోజు ఇట్లా అయింది దుఃఖం. ఇప్పుడు ఒకసారి వాటిని నెమరు వేసి అప్పుడు ఎట్లయింది ఇప్పుడు ఇట్లా అయింది అంతా అయిన తర్వాత నాకేమైంది అసలు, ఇప్పుడు ఎట్లా ఉన్నాను నేను, ఆగి చూడు. శాంతంగా ఉన్నా. మరి ఆ అనుభవాలని ఏమైనాయి? వచ్చినాయి పోయినాయి. ఎందుకు వచ్చినాయి ఎందుకు పోయినాయి? నువ్వు ఉండమన్నా ఉండట్లేదు మంచి సుఖాలు, నువ్వు వద్దన్నా వస్తున్నాయి కష్టాలు. కొన్ని కష్టాలు నిలబడతాయంటే అవి నిలబడవు, సుఖాలు నిలబడతాయి అవి నిలబడవు. రావటం పోవటం ఇది ప్రవాహం. ఎండాకాలం తర్వాత వానాకాలం తర్వాత చలికాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం వచ్చినట్టు మారుతూ ఉంటాయి ప్రపంచం. నువ్వు మార్చాల, అది చెప్పేది ఇక్కడ. నువ్వు మార్చాల. అసంగోసి, నీవు సంఘము లేని వాడవు. అబ్బా చూడండి, సంఘాన్ని తీసేసుకో అని చెప్తే అమ్మ నా వల్ల కావట్లేదండి అనొచ్చు. అభిమానాన్ని తీసేసుకో అని చెప్తుండగా ఆ సందర్భాలు కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు, చాలా కష్టం అండి అనొచ్చు. ఇక్కడ అంటారు నువ్వు అసంగ స్వరూపుడు, తెలుసుకో, గుర్తించు. తీసేసుకోమని చెప్పట్లా, నువ్వు అసంగ స్వరూపుడువు, నీ స్వరూపమే అది. విచారణ చేసి చూడు. ఇంకా కావాలంటే రుజువు ఏంటి? నిద్రను చూసుకో. చనిపోయినప్పుడు ఏముంటుందో ఆ స్థితిని చూడు. బాహ్య జగత్తులో కూడా ఏదైనా వదిలిపోతే ఎట్లా ఉంటుందో చూసుకో. నీ స్వరూపం అట్లా ఉంటుంది, మారకుండా ఉంటుంది. అసంగోసి నిరాకారుడు. ఆకారం లేదు, ఇందాక చెప్పుకున్నాం కదండి. కంటికి కనపడదు, తక్కిన ఇంద్రియాలు కూడా చెప్పచ్చు. ఏ ఇంద్రియములకు కనపడనటువంటి స్వరూపం
నిరాకారం. దేవుడికి ఆకారం ఉందా లేదా, ఇది ఒక తగాదు అప్పుడప్పుడు. దేవుడు అంటే ఎట్టా ఉంటాడు? దేవుడు కూడా మనలాగా కళ్ళు చెవులు ముక్కు ఇవన్నీ వేసుకొని కూర్చుంటాడా? దేవుడికి ఆకారం లేదు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ శాస్త్రాలు, వాళ్ళ ప్రమాణాలు ఉన్నాయి. కాదు ఈ ఆకారంలో ఉంటాడు అని విగ్రహాలు చెక్కి బొమ్మలు గీసి చూపించేవాళ్ళు కూడా ఉంటున్నారు. ఈయనేమంటున్నాడు, దేవుడి సంగతి వదిలేయి, నీ సంగతి చెప్పు, నిన్ను చూసుకో, నీకు ఆకారం లేదు. అదేంటంటే ఇట్లా ఉన్నాను కదా, నేను ఫోటో తీసి చూపించుకోగలను అంటే, ఫోటో కావాలంటే ఆధార్ కార్డు కోసం, దాని రేషన్ కార్డు కోసం ఆ ఫోటోలు దించుకోండి. నీ అసలు స్వరూపం ఏంటి? ఆకారం లేదు. ఎట్లా? గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆకారం లేదు, చనిపోయిన తర్వాత ఆకారం లేదు. మళ్ళీ పుట్టాడు అనుకుందాం, మనకు పునర్జన్మ సిద్ధాంతం ఉందిగా, మళ్ళీ పుట్టాడు ఎక్కడో, ఈ ఆకారం ఉండదు, ఇంకో ఆకారం వస్తుంది. మళ్ళీ పుట్టాడు, మళ్ళీ తెచ్చాడు, మళ్ళీ పుట్టాడు, 100 జన్మలు ఎత్తాడు అనుకోండి. 100 జన్మలోనూ 100 ఆకారాలు ఉంటాయి. అసలు మనిషి ఎవడు? వాడికి ఏ ఆకారం లేదు. ఆకారం లేనివాడు రకరకాల ఆకారాలు. నీటికి ఆకారం ఉన్నదా? ఎవరు చెప్తుంటారు? నీటికి ఆకారం కనపడుతుంది, ఏదో కనపడుతుంది కదా అంటారండి. ఆ సరైన ఆకారం లేదు. అది ఏమన్నారు, దాన్ని ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం ఉంటుందిట. చెంబులో పోస్తే చెంబు ఆకారంలో ఉంటుంది, గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం, చెరువులో ఉంటే చెరువు ఆకారం, సముద్రంలో ఉంటే సముద్రంలో కింద పైన అలలాగా వస్తూ ఉండటం. ఇన్ని రకాల ఆకారాలు ఉన్నాయి. అస్సలు నీటికి ఏం ఆకారం ఉందంటే ఫలానా ఆకారం అని ఉండదు. మనిషి కూడా అంతే. ఈ జన్మలో ఈ ఆకారం, ఇంత ముందు జన్మలో ఇంకొకటి, ఆ పై జన్మలో ఇంకొకటి. అసలైన ఈ ఆకారం ఏంటి? నీకు ఆకారం లేదు. ఆకారం లేకుండా ఉండగలమా? అది ఇప్పుడు సమస్య. ఆకారం లేకుండా ఎట్లా ఉంటామండి? మనస్సు ఒప్పుకోవటంలా. ఎందుకు? మనం అలవాటు పడ్డాం. పుట్టినప్పటి నుంచి ఫోటోలేనా? పుట్టిన తర్వాత 3వ రోజు ఫోటో, వారం రోజుల తర్వాత ఫోటో, ఏదో పాలు తాగించినప్పుడు ఫోటో, అన్నప్రాసం చేస్తే ఫోటో, బట్టలు వేసుకుంటే ఫోటో. అలవాటు పడ్డాం దానికి. ఆకారం ఆకారం ఆకారం. కానీ నీకు ఆకారం లేదు అంటున్నారు. జన్మలు ఎత్తేవాడు ఆ దృష్టితో వచ్చిన ఆకారం లేదు. నిద్రపోయినప్పుడు ఆకారం లేదు. నిద్ర నుంచి లేచినాక మళ్ళీ ఒక ఆకారం. నిద్ర నుంచి లేచినాక మళ్ళీ అదే ఆకారం ఉంటుంది కదా అంటాం. ఉండదండి. 10 ఏళ్ల వయసులో నిద్రపోయినారు అనుకోండి, లేచారు, ఏదో ఒక ఆకారం ఇది కనపడింది. 20 ఏళ్ల వయసులో నిద్రపోయినారు, లేచారు, అదే ఆకారం ఉంటుందా? 10 ఏళ్ళప్పుడు నిద్రపోయి లేస్తే ఏ ఆకారమో 20 ఏళ్ళప్పుడు నిద్రపోయి లేచినప్పుడు అదే ఆకారం ఉంటుందా? శరీరం మారలా? మారుతుంది, ప్రతి క్షణం మారుతుంది. రాత్రి బాగా తిని పడుకున్నారు, పొద్దున్న లేవగానే ఆకలి అంటున్నారు, బెడ్ కాఫీ కావాలంటున్నారు. ఎట్లా మార్పు రాలా? కళ్ళల్లో పుసులు, నోట్లో పాచి, ఇవన్నీ ఆకారంలో మార్పులు కాదు. ఇట్లా ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, అయితే 1 సంవత్సరం పాటు చూస్తే ఆకారంలో కూడా మార్పు బాగా కనపడుతుంది. కానీ నిద్రపోయినప్పుడు అనుభవంలో మార్పు లేదు, లేచినాక అనుభవంలో మార్పులు ఉన్నాయి. అందువలన నువ్వు తెలుసుకోవాలి అబ్బాయి అంటున్నాడు. ఏమని? అసంగోసి. ఎందుకు తెలుసుకోవాలండి? ఇదంతా ఏంటి అసలు? ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ మాకు అంటే? చివరి మాట ఏమంటే సుఖీభవ, సుఖంగా ఉండని చెప్తున్నాడండి. సుఖంగా ఉండాలండి తెలుసుకోమంటున్నాడండి. అది మీ ఇష్టం. సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు. 10 మందిని అడిగితే 10 మంది 10 రకాలుగా చెప్తారు. 100 మందిని అడిగితే 100 మంది 100 రకాలుగా చెప్పచ్చు. ఒక్కోడు ఇది ఇట్లా ఉంటే సుఖం, ఇట్లా ఉంటే సుఖం, ఇట్లా ఉంటే సుఖం అని. ఇదొక పద్ధతి. ఈయన అడిగితే ఇది చెప్తున్నాడండి. ఎవరిని?
అష్టావక్రుణ్ణి జనక మహారాజు అడిగితే ఇది చెప్తున్నాడు. ఏది చెప్తున్నాడు? నువ్వు అసంగ స్వరూపుడివి తెలుసుకో, నిరాకారం తెలుసుకోవడం ఇదంతా దేనికోసం? సుఖీభవ, సుఖంగా ఉండటం కోసం. సుఖీభవ. ఇది తెలుసుకుంటే సుఖం వస్తుందా? అని అనుమానం వచ్చిందనుకోండి, చేసి చూడటమే. అసంగోసి నిరాకారం విశ్వసాక్షి సుఖీ భవ. విశ్వసాక్షి అన్నాడు. విశ్వం మొత్తానికి సాక్షి. సాక్షి అంటే ఓవరకు చూస్తూ ఉండేవాడు. ఏం పట్టించుకోకుండా చూస్తే అది సాక్షి అండి. మళ్ళీ కలిసిపోయి చూస్తేనేమో అభిమానం, సంఘం, సుఖ దుఃఖాలు ఇవన్నీ ఉంటాయి. ఏం పట్టించుకోకుండా ఊరకు చూస్తున్నారు అనుకోండి, ఎక్కడి నుంచో వచ్చాం అక్కడ కూర్చొని ఎదురుకుండా చూస్తే అది చెట్టు కనపడదు. ఏ చెట్టు కూడా ఇక్కడికి స్పష్టంగా కనపడలేదు, చెట్టు కనపడుతోంది, అక్కడ ఊరుగా చూస్తున్నాం, అది సాక్షి. పట్టించుకోలే ఆ చెట్టు ఎటువంటిది, దానికైనా చెదలు పడుతోందా, పురుగు పడుతోందా, ఏం కాయలు వస్తాయి దీనికి, ఇవన్నీ పట్టించుకోవట్లేదు, ఊరుగా చూసాం. అట్లా ఈ విశ్వం మొత్తాన్ని నువ్వు ఊరక చూచేటటువంటి వాడివిట. కానీ పట్టించుకుంటున్నట్టు అనిపిస్తోంది. నువ్వేం పట్టించుకోవట్లా. అన్నిటినీ వదిలేసుకుంటున్నావు ఎప్పుడు? నీకు కష్టం వచ్చినప్పుడు. దేని మీద బాగా అభిమానం ఉందో దాన్ని వదిలించుకుంటావు ఎప్పుడు? దానివల్ల కష్టం అని తెలిస్తే. ఈయనేం చెబుతున్నాడు? లోపల ఉన్న స్వరూపం, శుద్ధమైన ఆత్మ, గాఢనిద్రలో ఉన్నటువంటి స్వరూపం ఇప్పుడు కూడా ఉంది. ఏం చేస్తూ ఉంటుంది అంటే సాక్షి, ఊరక దేన్ని పట్టించుకోకుండా అట్లా అట్లా ఊరక 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 చూస్తూ ఉంటుంది. విశ్వసాక్షి అన్నాడు. విశ్వాన్ని మొత్తానికి సాక్షిగా ఏది చూసినా సరే. ఇప్పుడు ఈ చెట్టు దగ్గరలో చూసి ఇంకా దూరంలో ఉంది, అన్నిటికంటే దూరంలో మనకు తెలిసింది సూర్యుడు ఉన్నాడు ఆకాశం. సూర్యుని పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లేదు మీరు, ఊరక చూడొచ్చు. చంద్రుడు ఉన్నాడు, ఊరక చూడొచ్చు. సముద్రం దగ్గర కూర్చున్నారు, ఊరక చూడొచ్చు. నిజానికి చేసేది అదే, ఊరక చూడటమే. విశ్వసాక్షి అంటే ఏది కనపడేది దానికి నువ్వు సాక్షి కాదు. నేను పట్టించుకుంటున్నాను, అది భ్రమ, పొరపాటు. కొన్నిటిని పట్టించుకుంటున్నాను నేను. నా భోజనాన్ని నేను పట్టించుకుంటున్నాను, బాగా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇంత ఉండాలి, ఇట్లాంటి కొన్ని పట్టించుకుంటాం కదండి అంటే అది కూడా భ్రమ. నువ్వు పట్టించుకోవట్లేదు నిజంగా. శరీరం పట్టించుకుంటుంది అవన్నీ. భోజనాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? నేను అనకూడదు అనమాట అండి. ఇదంతా విన్నాం కదా, ఇప్పుడు విన్న తర్వాత ఏమనాలి? నేను భోజనం చేస్తున్నాను కదండి అంటే భోజనం మీద మీకు సంఘం ఉన్నట్టా అంటే ఉన్నది. కానీ ఎవరికి? నేను అసంగ స్వరూపుడు, నాకు కాదు. మరి ఇది బాగా, ఇది బాగుంది, ఇది బాగాలేదని తింటుంది ఎవడు? అది శరీరము, మనస్సు. అది శరీరం, మనస్సు అవి అట్లా చేస్తున్నాయి. శరీరం, మనస్సు ఏంటి? ప్రకృతిలో భాగం. వాటికి మంచి చెడులు కావాలి వద్దు అని ఉన్నాయి. నేనెవరు? సాక్షి స్వరూపం, విశ్వసాక్షి, ఊరకు చూడటం. అట్లా దేన్ని పట్టించుకోకుండా, అభిమానపడకుండా ఊరకు చూస్తూ ఉండు అన్నాం అనుకోండి, అదొక పెద్ద సాధన అవుతుంది. ఊరకు చూస్తూ ఉండు, అదొక పెద్ద సాధన. నువ్వు స్వరూపమే అటువంటిది, అసలు నువ్వు దేన్ని పట్టించుకోవట్లేదు. నిద్రపోయినప్పుడు అన్నీ వదిలేస్తున్నావు. అట్లా మెలకువలో కూడా అన్నీ వదులుతున్నావు, వదలట్లేదా? భోజనం బాగా ఉంటుందని పట్టించుకున్నారు అనుకోండి, ఎంతసేపు పట్టించుకుంటారు? కాసేపు అంతా వదులుతారు కదా దాన్ని. సినిమా చూస్తే బాగుంటుంది అన్నారు, ఎంతసేపు చూస్తారు? కాసేపు అంతా వదులుతారు కదా. అట్టా తిరిగి వస్తే బాగుంటుందని అట్ట ఒక రౌండ్ కొట్టొచ్చారు,
ఎంతసేపు తిరుగుతారు? కాసేపు ఇంట్లో కుర్చీలో కూర్చుంటారుగా, కుర్చీలో కూర్చుంటారు, మళ్ళీ కాసేపు చాలే అనిపించింది పడుకుంటారు. ఈ బట్ట వేసుకుంటే మంచిది అనిపించింది, అరే బాగా చెమట పట్టింది, అది తీసేసి ఇంకోటి వేసుకుంటారుగా, దాన్ని వదిలించుకున్నారుగా. ఇట్లా ఏం చేస్తున్నారు మీరంటే అన్నింటిని పట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఒకదాన్ని పట్టుకోవాలి అంటే అంతకు ముందు ఉన్నదాన్ని వదిలించుకోవాలిగా. మన భోజనానికి పిలిచారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలిచారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలంటే మీ ఇంట్లో భోజనాన్ని వదిలించుకోవాలిగా. అట్లా ఏదైనా వదిలించుకుంటే ఒకటి పట్టుకోవాలి అంటే అందులో వదిలించుకునే ఎట్లా వదిలించుకున్నావు? వాళ్ళ ఇంట్లో కొంచెం బాగా ఉంటుందేమో మన ఇంట్లో కంటే అని అనిపించి దీన్ని వదిలించుకున్నావు. ఎట్లా కుదురుతున్నాయి? అసంగ స్వరూపుడివి నువ్వు. అవన్నీనేమో బయట ఒకదాని మీద కోరుకుండటం వల్ల ఇంకో దాన్ని వదిలించుకుంటున్నావు. గట్టిగా చెబితే ప్రపంచం మొత్తం వల్ల నీకు దుఃఖమే. ఊరక ఉంటే హాయిగా ఉంటే సుఖం, నిద్రపోయినప్పుడు ఉన్నట్టు. అందుకని వీటన్నిటినీ వదిలించుకునేటువంటి లక్షణం నీ దగ్గర ఉన్నది. వీటన్నిటిని వదిలించుకోగలవా లేవా? వదిలించుకోగలవా అంటే వదిలించుకో అని చెప్పడం కాదు, గమనించండి. అదే వదిలిపోతున్నాయి. ఎట్లా వదిలిపోతున్నాయి? నీకు అంటటల్లా ఏదైనా వస్తుంది, కాసేపు ఉంటుంది పోతుంది, కాసేపు ఉంటుంది పోతుంది. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. వస్తున్నాయి పోతున్నాయి. తెర మీద బొమ్మలు, సినిమా తెరలు, టీవీ తెరలు ఇటువంటివి ఉన్నాయి. తెరక మీద బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి. ఏ బొమ్మ అంటటల్లా. నీకు కూడా బొమ్మలు పడుతున్నాయి. ఇప్పుడు నన్ను చూస్తున్నాను అనుకోండి, నీ బొమ్మ పడింది. ఎంతసేపు ఇది చూస్తామని అదేదో గోడను చూశారు, ఇది వదిలిపోయింది. ఆ తర్వాత ఇంకో దాన్ని చూసి అది వదిలిపోయింది. ఇంతలో అది నిద్ర వచ్చింది, అన్నీ వదిలిపోయినాయి. ఎట్లా పోతున్నాయి అంటే సహజంగానే ఉంది. దీన్ని వదిలించుకొని దాన్ని పట్టుకొని, దాన్ని వదిలి దీన్ని పట్టుకొని, దీన్ని వదిలి దాన్ని పెట్టుకోవడం. కోతులు చెప్తారు, కోతి ఎక్కడ ఒక క్షణం ఉండదు, అటు నుంచి తిరుగుతూ ఉంటుంది. అట్లా మనసు కాసేపు తిరుగుతూ ఉంటుంది. మనస్సు కాసేపు అటు ఇటు తిరుగుతుంటే నీకేమైంది? నువ్వు గాఢ నిద్రలో ఉన్న స్వరూపమేగా. ఆ స్వరూపం ఇప్పుడు కూడా ఉందిగా, గుర్తించు. అప్పుడు ఏమనిపిస్తుందంటే మనస్సు తిరుగుతోంది అటు ఇటు, కాసేపు ఇక్కడ. నేను మారలా. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమీ మారలా. అది అసంగోసి నిరాకారో విశ్వసాక్షి. గట్టిగా ఆలోచిస్తే అన్ని మాటలకు ఒకటే అర్థమే అండి. ఊరికే రకరకాలుగా చెప్పడం కోసం మాటలు వాడుతున్నారు. నిరాకారం అన్నా, అసంగం అన్నా, సాక్షి అన్నా, అక్షగోచరుడు కాదు అన్న అన్నిటికీ ఒకటే అర్థం వస్తుంది. విశ్వసాక్షి సుఖీ భవ. నీవు విశ్వసాక్షివి కాబట్టి సుఖముగా ఉండుము. ఏంటి చివరి మాట ఏం చెప్పాడండి? ఫైనల్ అంతా చెప్పేమన్నా సుఖంగా ఉండు, ఇదే, ఎందుకంటే ఏం లేదు. ఎందుకోసం చెప్పి సుఖంగా ఉండు. ఏం చేస్తే సుఖంగా ఉన్నాడు? ప్రపంచంలో ఎన్నో చేస్తున్నాం సుఖంగా ఉండటం కోసంగా. ఇది అది ఎన్నో చేస్తున్నాం కదా, అవి చెప్పలా. ఇన్ని పనులు ఉన్నాయి, అన్నీ నేను తింటే సుఖంగా ఉంటుందా? అది చెప్పలా. చల్లగా గాలి వస్తుంది, ఏసీ పెట్టించుకుందాం, అట్లా చేయి, అది చెప్పలా.
మంచి క్రికెట్ మ్యాచ్ వస్తుంది, ఇది ఎందుకు అక్కడ చూసుకోరాదు, అది చెప్పలా. ఏం చెప్తున్నాడు? నీవు అసంగ స్వరూపం నిరాకార స్వరూపం నీకేది అంటడం లేదు, సుఖంగా ఉండు, ఇది చెప్తున్నాడు. ఇదేంటి చెప్పడం అంటే? అది మళ్ళీ కొత్తగా ఇది చెయ్యి అని చెప్పడం కూడా కాదు, నీ స్వరూపం అదే, అట్లా ఉండు అంతే, దాన్ని తెలుసుకో. ఏంటండి నిజమైన నమ్మచ్చా ఈయన మాటలు అంటే, నిద్రపోయినప్పుడు హాయిగా ఉంటున్నావుగా, నిద్రపోయినప్పుడు మాత్రమే కాకుండా ఇతరత్రా కూడా ఏమీ లేకుండా ఊరుకున్నప్పుడు శాంతంగా ఉంటున్నావుగా. ఏదో అనుభవిస్తేనే సుఖం, ఇది ఒక భ్రమ అండి. ఆకలేస్తుంది, తింటే సుఖం, బాగా తిన్నాం, సరే తినటం అయిపోయినాక సుఖమా దుఃఖమా? కడుపు నిండా తిన్నారనుకోండి, కడుపు నిండా తిన్న తర్వాత సుఖమా దుఃఖమా? తింటున్నప్పుడు సుఖం, కడుపు నిండిన తర్వాత సుఖం, తర్వాత ఏముంటుందండి? తినడం అయిపోయిన కుర్చీలో కూర్చున్నారు, లేదా ఎవడో కనపడితే కబుర్లు చెప్పుకుంటున్నారు, ఏముంటుంది అప్పుడు? సుఖమా దుఃఖమా? అందులో పెద్ద ఏం అనుభవించట్లా. అప్పుడు అయినా ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుంది. అది శాంతము అంటే. అది ఆకలిగా ఉంది, తినాలనిపించింది, అది కోరిక. ఆ కోరిక తీరింది ఎప్పుడు? తిన్న తర్వాత. తినేటప్పుడు ఉండేది ఇంద్రియ సుఖం, తినటం అయిపోయిన తర్వాత ఉండేది ఏంటి? శాంతం. తినటం అయిపోయితే శాంతం. ఎంతసేపు? మళ్ళీ ఏదో కొత్త కోరిక వచ్చే వరకు శాంతంగా ఉంటుంది. చాలాసేపు ఉంటుంది ఆ శాంతం. మరి గమనించట్లేదు. కానీ రోజు మొత్తం మీద ఏం చేస్తుంటారండి అంటే, ఎప్పుడు ఏదో అనుభవిస్తూ కూర్చుంటారా? ఊరికే కూర్చుంటాం, లేక కాసేపు పడి తిరుగుతాం, మళ్ళీ కాసేపు పడుకుంటాం, కాసేపు లేస్తాం, లేదా ఇంటి పనులు అవే, ఆ పనులు ఈ పనులు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం. అప్పుడు సుఖమా దుఃఖమా? పొద్దున్న బ్రష్ పెట్టి తోముకుంటూ ఉంటారు, సుఖమా దుఃఖమా? ఏం లేదు, శాంతం. ఏం చేయకపోయినా సరే హాయిగా ఉంటుంది, శాంతం. అది గుర్తించాలి అంతే. అందుకని చెప్తున్నాడు, నీ స్వరూపాన్ని తెలుసుకో, తర్వాత ఏం చేయాలి? సుఖీ భవా, సుఖముగా ఉండుము. చూడండి, ఇంత బోధ చెప్పాను కాబట్టి ఏం చేయాలి అంటే, ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి. ఎందుకు? కథ చెప్పారు కదా, ఈ కథను విని ఏం చేయాలి? నువ్వు కూడా ఆ విధంగా వ్రతం చేయాలి. చేస్తే ఏమొస్తుంది? సకల సౌభాగ్యములు లభిస్తాయి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. తర్వాత అంత్యకాలం నందు మోక్షం. అంత్యకాలం ఇప్పుడే ఇస్తాను, మోక్షం పొందుతావా అండ్ అంత్యకాలం ఎవ్వడు రాడు, ఒక్కడు రాడు. ఒక విమానం తెప్పిస్తాం, వైకుంఠానికి వెళదామంటే ఒక్కడు రాడు. అంత్యకాలం నందు మోక్షం కావాలి. అప్పటిదాకా ఏం చేయాలి? ఇట్లా చేస్తుండాలి. వాడు చెప్పాడు, ఈ కథ విన్నందుకు, ఇది నేర్చుకున్నందుకు ఇది చేస్తూ ఉండాలి అని. ఇక్కడ అట్లా కాదు. నీ స్వరూపాన్ని తెలుసుకో, దానికి ఏమి అక్కర్లేదు అని తెలుస్తుంది, సుఖంగా ఉండు. ఊరకుండు, సుఖంగా ఉండు. ఊరకుంటే సుఖము ఉంటే, కోరి కర్మల ఉచ్చులందు చేరనేలా. అదండి చివరికి చెప్పింది ఇది. ఎందుకని? ఏదో కాసేపు కబుర్లు చెప్పుకున్నాడు, వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, మీ ఇంట్లో ఎట్లున్నారు, మీ అబ్బాయిలు ఎట్లున్నారు, మీ మనవాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఎట్లా పెళ్ళిళ్ళైనా, ఏ ఊరు ఇచ్చారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు? కాలక్షేపం. మనసుకు ఏదో పని పెడితే, ఈ పని ఇట్లాంటి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సుఖ దుఃఖాలను మర్చిపోతుంది. లేదా ఏవో గుర్తొస్తాయి, ఏవో గుర్తొచ్చి బాధ పెట్టకుండా ఉండడం కోసం పైన ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అవి అక్కర్లా. నీ స్వరూపాన్ని తెలుసుకో.
ఊరకుండు, సుఖంగా ఉండు. ఇది ప్రయోజనం అన్నమాట అండి. దానికి ప్రయోజనం ఉంటుంది. అంత్యకాలం నుండి మోక్షం పొందడం కాదు. ఇప్పుడే సుఖంగా ఉండడం, ఇప్పుడే సుఖంగా ఉండాలి. ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు సుఖంగా ఉండాలి. నేను ఇప్పుడు తెలుసుకున్నానండి, దీన్ని బాగా సాధన చేసి ఎట్లాగైనా ఒక 10 సంవత్సరాలన్న పడుతుంది, అప్పుడు సుఖంగా ఉంటాను కాదండి. ఇప్పటికిప్పుడే సుఖంగా ఉండమని చెబుతున్నాడు ఈయన. నాకు అర్థం కావట్లేదు అంటే మళ్ళీ ఇంకోసారి చదువుకోండి. నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఇప్పటికిప్పుడే సుఖంగా ఉండండి. తర్వాత ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదండి. నేను తర్వాత ఇంకా చదువుతూ ఉండని కూడా చెప్పకట్లా. ఇంకా చదువుతూ ఉండి, ఇంకా వింటూ ఉండి, ఇంకా ధ్యానం చేస్తూ, అది కూడా లేదు. నాకు అర్థమైంది, నేను హాయిగా ఉన్నాను, ఇంకేం చేయక్కర్లా. మరి ఎందుకు రాశారంటే మళ్ళీ మధ్యలో నిన్నటిదాకా బాగానే ఉంది కదా, మళ్ళీ వాళ్ళు ఏంటో కొంచెం అదొక రకంగా ఉందండి అంటే, సరే మళ్ళీ ఇంకోసారి చదువుకో. అట్లా దానికోసం అంటే మనసు అక్కడ నిలబడలేకపోతే, ఆత్మను పట్టుకుని దాన్ని నిలబడలేకపోతే అప్పుడు దీని ఇవన్నీ కావాలి. లేకపోతే అక్కడ ఏం చేయమన్నాడు? సుఖీ భవ, సుఖముగా ఉండుము. ఏం చేసి సుఖంగా ఉండమన్నాడు? ఇప్పుడు శ్లోకం అంతా అదే. నీ స్వరూపం అది 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 అందుకని సుఖంగా ఉండు. నత్వం విప్రాదికో వర్ణో, నీ విప్రాది వర్ణములు గలవాడు కాదు. నాశ్రమీ బ్రహ్మచర్యాది ఆశ్రమములు గలవాడు కాదు. నా అక్షగోచర, ఏ ఇంద్రియములకు గోచరించేవాడవు కాదు. అసంగోసి, అసంగ స్వరూపం, దేన్ని అంటుకునేవాడివి కాదు. నిరాకార, ఆకారం లేనటువంటి స్వరూపము. విశ్వసాక్షి, విశ్వం మొత్తాన్ని ఊరకు చూస్తూ ఉంటావు, నీకేది తగలదు, నీకేది అవసరం లేదు. సుఖీ భవ, అవన్నీ తెలిసింది కాబట్టి సుఖంగా ఉండు. చిదానందరూప శివోహం శివోహం. చిదాకాశరూప శివోహం శివోహం. ఓం తత్సత్.